Hi friends, welcome to Tollywood Talkies and this is Dynamic GMK with young and energetic burning blood. Mar nato paatu a cute beauty and wonderful voice and a sweet voice, and she is very famous singer. Sorry. Anta famous and ఎక్స్క్యూజ్ మీ సారీ, ఎందుకంటే గాత్రం సహకరించట్లేదు. నేను ఆర్జేకే గాత్రం సహకరించట్లేదు, సింగర్కి బ్రహ్మాండంగా ఉంటుందండి. వాళ్ళ గాత్రాలు చాలా అదుపులో పెట్టుకుంటారు. ది థింగ్ ఈజ్ దట్ ఫస్ట్ పాట ఇంగ్లీష్లో పాడి, అంటే ధ్వనిముద్రితం, అంటే సౌండ్ రికార్డింగ్ అయిన పాట ఫస్ట్ ఇంగ్లీష్లో పాడారు. తర్వాత పాట హిందీలో పాడారు, ఆ తర్వాత తెలుగులో పాడారు. తెలుగులో గంగోత్రి సినిమా చూశారు కదా, నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం. ఈ పాట ఎవరు పాడారు మీరు గూగుల్ సెర్చ్ కొట్టేస్తే తెలిసిపోద్ది, అంత దాకా అక్కర్లేదు. ఇంకా చాలా పాటలు ఉన్నాయండి. ఏటైందే గోదారమ్మ ఎందుకీ ఉలికి పాటు మిడిసి పాటు, ఈ పాట. ఇంకా రాజన్నలో అమ్మ అవని నేల తల్లి, మరి ఏక్ నిరంజన్లో మంచి పాట. తర్వాత బిల్లాలో బొమ్మాలి బొమ్మాలి నిన్నొదల ఆ పాట. ఇలా చెప్పుకుంటూ పోతే 150 పాటలు చెప్పాలండి. ఇవన్నీ చెప్పే బదులు ఆ సింగర్ ఎవరు చెప్పేస్తే హ్యాపీగా ఉంటుంది కదా మీకు నాకు కూడా. పాప ఆవిడ కూడా దాని నుంచి చూస్తున్నారు, ఎందుకు నన్ను ఇంటర్వ్యూ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏంటి సుత్తి నాకు అని. సారీ అండి. మరి వారు షీ ఈజ్ నన్ అదర్ దాన్ మాళవిక, ది గ్రేట్ సింగర్, స్వీట్ సింగర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మాళవిక, అండ్ షీ ఈజ్ ఇన్ స్టూడియో రైట్ నౌ. మరి మీరు ఆవిడతో మాట్లాడాలంటే, మాళవిక గారితో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 441223770661, అది ఇండియా నుంచి అయితే 0406662451 ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. మరి మా స్కైప్ ఐడి tory.live1. ముందుగా మాళవిక గారు, మీకు ప్రపంచీకరించబడ్డ తొలి తెలుగు రేడియో అండి, తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్కి హృదయపూర్వక ఘన స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. టోరీ లిసనర్స్ అందరికీ బిగ్ హాయ్. అదండి, మీ అందరికీ హాయ్ చెప్పేశారు. మరి నాకు చెప్తారనుకున్నాను, అయితే అఫ్కోర్స్ ఆర్జేలకు కూడా ఎందుకు చెప్తారులేండి. ఓకేనా? అంటే నాకు గ్యాప్ ఇస్తే చెప్దాం అనుకున్నా. అలా గ్యాప్ ఇస్తే ఆర్జేలు ఎందుకు వస్తామండి మేము? అంతకుముందు బాగా మాట్లాడామండి. ఆర్జేకి వచ్చిన తర్వాత అసలు ఆపుదామన్నా ఆపటానికి వీళ్ళని ఆ ప్రవాహం, వాక్ ప్రవాహం అలా దూసుకొచ్చేస్తుంది. కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్. ఓకే, మాళవిక గారు, మీరు పాడుతా తీగ ఫస్ట్ బ్యాచ్, ఫస్ట్ విన్నర్. ఐ హోప్ ఫస్ట్ చిన్నపిల్లల బ్యాచ్, అప్పుడు 7th క్లాస్. అప్పుడు పాడుతా తీగల ఫస్ట్ మీరు పాడిన పాట ఏదండి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర? యాక్చువల్లీ పాడుతా తీగ సెలెక్షన్స్ కోసం, నేను సెలెక్షన్స్ అని కూడా కాదు, బాలసుబ్రహ్మణ్యం గారు విశాఖపట్నం రావటం జరిగిందండి. అప్పటికి ఇంకా చిన్నపిల్లల బ్యాచ్ చేస్తారు, అదంతా ఏం అడ్వర్టైజ్ చేయలేదు. ఐ జస్ట్ వెంట్ అండ్ ఆయన అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి, నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు కలిసి వారికి ఏదైనా పాట పాడు అంటే హాయ్ హాయిగా మని సాగే ఉంది కదా, ఆ పాట పాడి వినిపించా. సువర్ణసుందరి ఆదినారాయణ కంపోజిషన్, పాప్రే మామూలు పాట కదండి. అది పాడి వినిపిస్తే చాలా బాగా పాడుతున్నావు, సంగీతం నేర్చుకోవడం కంటిన్యూ చేయి, మానేద్దు అని చెప్పి నేర్చుకుంటున్నారా? అప్పుడే స్టార్ట్ చేశాను చిన్నప్పుడు. ఐ వాజ్ లెర్నింగ్. సంగీతం కంటిన్యూ చేయి, అండ్ మేము ఎప్పుడైనా ఫ్యూచర్లో చిన్నపిల్లల సిరీస్ చేద్దాం అనుకుంటున్నాం, చేసినప్పుడు నీకు కాల్ చేస్తా అని చెప్పి హోటల్లో ఉన్న ఒక చిన్న నోట్ ప్యాడ్ ఉంటుంది కదా హోటల్ రూమ్లో, ఆ నోట్ ప్యాడ్ మీద నా అడ్రస్ రాసి ఇమ్మన్నారు. రాసి ఇచ్చేసాను, అక్కడ పెట్టేశాను. ఇలా 6-7 months అయిపోయింది ఆ ఎపిసోడ్ అయ్యి. అప్పుడు టీవీలో పాడుతా తీయగాలో, ఈ టీవీ పాడుతా తీయగాలో స్క్రోలింగ్ వస్తుంది, చిన్నపిల్లల ఎపిసోడ్ చేయబోతున్నాం, సో సెండ్ యువర్ క్యాసెట్స్ అని. అయితే క్యాసెట్ పంపించేసాం, కాల్ వచ్చేసింది, షూటింగ్ అయిపోతుంది, ప్రిలిమ్స్ అయిపోయింది, క్వార్టర్స్ అయిపోయింది, సెమీఫైనల్స్ అయిపోయింది, ఫైనల్స్ అవుతుంది. అప్పుడు డైరెక్టర్ గారు ఎన్బి శాస్త్రి గారు చెప్పారు, ఇవాళ నీ క్యాసెట్ దొరికింది మాకు అని. ఇవాళ దొరకడం ఏంటి, మరి నేను ఆల్రెడీ ఉన్నాగా అంటే, మనకు పంపించిన క్యాసెట్కి పిలిచారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఆయన దగ్గర ఉంచి వాళ్ళు అది చెప్పినప్పుడు ఆయన మాట మీద ఆయన చెప్పినట్టే ఆయన మర్చిపోకుండా ఆ అడ్రస్ ద్వారా మనకు పంపించి బాలసుబ్రహ్మణ్యం గారు. Thanks to him for the wonderful opportunity. Great. Finals లో ఏ పాట పాడారండి?
ఫైనల్స్లో కన్నా వాట్ ఐ వుడ్ వాంట్ టు మెన్షన్ ఇస్ చాలామంది గుర్తుపెట్టుకున్న పాట టైటానిక్ సినిమాలో ఒక పాట ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్. అదర్ లాంగ్వేజ్ సాంగ్ పాడాల్సి ఉంటుంది కదా ఒక రౌండ్లో. అప్పుడు యూజువలీ తమిళ్, హిందీ ఇవి కదా ఎంచుకుంటారు ఎక్కువగా. సో ఇప్పటికీ చాలా మంది గుర్తుపెట్టుకుని చెప్తూ ఉంటారు టైటానిక్ సాంగ్ చాలా బాగా పాడారు. రాక్ ఫీల్డ్ అండి మీరు రాక్ఫోర్డ్ ఫస్ట్ రమేష్ కుక్నూర్ నగేష్ కుక్నూర్ నగేష్ కుక్నూర్. ఆ కుక్నూర్ పేర్లోనే ఇట్ సౌండ్స్ డిఫరెంట్ అండి, వండర్ఫుల్గా ఉంటుంది. నగేష్ కుక్నూర్ గారి సినిమా రాక్ ఫీల్డ్లో మీరు ఏ పాట పాడారు ఫస్ట్? రాక్ ఫీల్డ్లో త్రూ ద మిరియడ్ ఆఫ్ బుక్స్ అనే ఒక ఇంగ్లీష్ సాంగ్. ప్లీజ్ సమ్ ఫర్ us. Yeah, sure. Please. Through the myriad of books and of friends and emotions of new places and faces and emotions, I'm trying to find me. I'm trying to find me. బ్యూటిఫుల్. మనకు ఒక కాలర్ లైన్లో ఉన్నాను, వారితో మాట్లాడదాం. హలో హాయ్ అండి. మాలవిక మేడం ఉన్నారండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సంజయ్ అండి, మాది అనంతపూర్ అండి. సంజయ్ గారు, మాళవిక గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హాయ్ సంజయ్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ మేడం, నమస్తే మేడం. బిగ్ ఫ్యాన్ మేడం నేను. థ్యాంక్ యూ అండి. సిన్స్ 2003 గంగోత్రి మూవీ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగుపడతారు సాంగ్స్ మాత్రం. నైస్. ఇంకా ఇలానే చాలా ఇంకా మంచి హిట్స్ కొట్టాలని మేము కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. మీకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మేడం కొత్తది? లేటెస్ట్ రచ్చ, రాజన్న ఇవి, అండ్ కిరాణి గారిది ఒక రాబోతుంది. అమ్మావళి సాంగ్ మాత్రం చాలా 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 బాగా పాడారు మేడం. నిజంగా సాంగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా పాడారు. నంది అవార్డు అంటున్నారు కదండి ఆ పాటకి. నంది అవార్డు మేము రిజర్వ్ చేసి పెట్టేసినాం సార్ ఆల్రెడీ. లేదండి, ఆల్రెడీ ఫస్ట్ మేము ఇచ్చేస్తాం సార్. ఇవ్వదగిన పాట, అంత అందంగా ఉంటుంది పాట కూడా. దాని సాహిత్యం కానీ సంగీతం కానీ అంత అద్భుతంగా ఉంటుంది. మాకు అన్నిటికన్నా నచ్చింది అంటే ఫస్ట్ డెబ్యూ మ్యాచెస్ మేడం సెంచరీ కొట్టారు. ఫస్ట్ సాంగ్ అంటే నువ్వు నేను కలుస్తుంటేనే ఉన్నది సాంగ్. అవునండి. సో చాలా చాలా బాగుపడారు మేడం, నిజంగా మేడం. థ్యాంక్స్ అండి. ఎక్స్ట్రాడినరీగా. అలానే ఇంకా మంచి హిట్స్ కొట్టాలని కోరుకుంటూ మీ బిగ్ ఫ్యాన్ మేడం నేను. ఓకే. మీరు ఫ్యాన్ లాగా లేరండి, ఏసీలా కనపడుతున్నారు నాకు. ఏసీ కూడా సార్, మీరు ఏదనుకుంటే అదే సార్. పక్కాగా మేడం ఫ్యాన్, ఏసీ అంతా సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా నైస్ టాకింగ్ టు యు అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ నైస్ డే. బాయ్, టేక్ కేర్. అంటే మీరు ఆయనకి ఏమైనా రూపాయి ఇచ్చారా? లేదు కదా. ఆయన ఎవరో మీకు తెలియదు, కానీ అభిమానం అనేది ఒక కళాకారులకి ఇది దేవుడిచ్చిన వరం అండి. వాళ్ళకి ఎంతగా అభిమానిస్తారంటే ఒక ఓన్ చేసుకుంటారు ఆ మనిషిని. ఆ సింగర్ కావచ్చు, నటి కావచ్చు, నటుడు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, వాళ్ళు ఓన్ చేసుకుంటారు. నిజంగా అది పూర్వజన్మ సుకృతం, అది అందరికీ అవ్వదు అలా అభిమానులు సంపాదించుకోవడం. రియలీ గ్రేట్ అండి. తర్వాత హిందీ సినిమాలో పాడారని విన్నాం. సెకండ్ సాంగ్ మళ్ళీ నగేష్ కుక్నూర్ గారి డైరెక్షన్, ఆశీర్వాద్ గారి మ్యూజిక్ డైరెక్షన్, బాలీవుడ్ కాలింగ్ అనే మూవీ. ఇందులో శంకర్ మహాదేవన్ గారితో డ్యూయట్. వావ్, సెకండ్ సాంగ్ శంకర్ మహాదేవన్. ఓకే, మహాప్రాణదీపం ఆయన కదా పాడింది. వా గ్రేట్. అది హౌ ఇట్ గోస్. ఈ పాటకి స్పెషాలిటీ ఏంటంటే ఈ పాట మా అక్క రాసింది. మై ఓన్ సిస్టర్. లిరిక్ రైటర్ ఇంట్లోనే ఉన్నారు, సింగర్స్ ఇంట్లోనే ఉన్నారు, ఇంకేమండి. ఓకే. సో ఆవిడేం చేస్తున్నారండి? తను ఎంసీఏ చేసింది. షీ ఈస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సెటిల్డ్ ఇన్ యుఎస్. ఓ, అప్పట్లో రాసేది పాటలు, ఇప్పుడు రాయట్లేదు. సో హిందీ సాంగ్ రాశారు. హిందీ సాంగ్. ఈ సినిమాలో అన్ని పాటలు తనే రాసింది. ఈ పాట ద సాంగ్ వాజ్ లైక్ దిస్. दिल ये मेरा है बेकरार तेरे लिए, ओह पल हर पल मेरा तरसे दिल तेरे लिए, कैसी अनजान था जैसे वीरान था, प्यार का सिलसिला जब से है तू मिला, चलता रहा है सनम. బ్యూటిఫుల్, రియల్లీ బ్యూటిఫుల్.
థ్యాంక్ యూ. మీ వాయిస్లో గమకాలు అలా జాలు వాడుతున్నాయండి, గరగరగరగర పడుతున్నాయి. అంటే మీ వాయిస్ కల్చర్ ఎట్లాంటిది? ఓకే, మీ పర్సనల్గా హాయిగా ఆమెను పాడే అన్నారు కదా, అంటే మీరు సంగీతం నేర్చుకున్నప్పుడు ఎంతవరకు నేర్చుకున్నారు శాస్త్రీయ సంగీతం? ముందుగా అప్పట్లో జస్ట్ స్టార్ట్ చేశాను, ఇప్పుడు BA మ్యూజిక్ చేశాను. డిగ్రీ. ఓకే, గ్రేట్. అంటే ఏదైనా ఛాలెంజింగ్ సాంగ్ పాడి ఆయన మెప్పించాలి అనే ఉద్దేశంతో. ఛాలెంజ్ సాంగ్ అంటే ఇప్పుడు ఘంటసాల గారు పాడిన శివశంకరి కానివ్వండి, మేల్ సాంగ్స్ కదా. కాదు అదే చెప్తాను, అంటే స్టైల్ ఆఫ్ సాంగ్. లేదు మురిపించే మొబైల్లో జానకి గారు పాడిన నీలీల పాడలేదు, మామూలు విషయం కాదండి. సన్నాయితోటి పోటీ పడింది ఆవిడ. అట్లాంటి పాటలు ఏమైనా ట్రై చేశారా? మామూలుగా ఎస్, నీలీల పాడదు. నాకు ఎప్పుడు టచ్ చేయాలంటేనే భయం అండి. అది ఆవిడకే సాధ్యం ఆ పాట పాడడం, విని ఆనందించడం మనందరి పని. ఏం పాడిందండి ఆ పాట విన్నప్పుడే నేను ఫిదా. జానకి గారి ముఖం కూడా తెలియదు నాకు. ఆ పాట వినగానే మా ఎవరు పాడింది, మనిషి అయినా పాడింది, దేవత పాడిందా అనిపించింది నాకు నిజంగానండి. ఐ ఫెల్ట్ లైక్ దట్. తర్వాత మీరు రకరకాల మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడుతుంటారు, ఒక్కొక్కరితో ఒక స్టైల్. అంటే కొంతమంది అంటే తెలుగు వచ్చినా కానీ తెలుగు రానట్టు పాడమ్మా, అంటే హిందీ అమ్మాయిలు వస్తే తెలుగు పాటలు పాడితే ఎలా ఉండదో ఆ స్టైల్ కావాలి ఇట్లా అడిగేవాళ్ళు కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అడగలేదు కానీ అమ్మా ఒకప్పుడు అడిగారని చెప్పి కొంతమంది సింగర్స్ కూడా చెప్పారు నాకు, అది జరిగింది. తర్వాత ఆ సింగర్సే ఇప్పుడు, ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు అచ్చంగా తెలుగు సింగర్స్ని ప్రమోట్ చేస్తున్నారు. అది రియల్లీ చాలా శుభపరిణామం, చాలా ఆనందం వేసింది నాకు. సీనియర్ జర్నలిస్ట్గా ఐ హ్యావ్ సీన్ ఆల్ దీస్ థింగ్స్. సో మీకు పర్సనల్గా ఫేవరెట్ సింగర్ ఎవరమ్మా? ఫిమేల్ వాయిస్. ఎందుకలా క్లాస్ పెట్టారు? జస్ట్ మీకు ఎలా తెలిసిపోయింది నేను బాలు గారు అందా అనుకున్నా, అందుకని ఫిమేల్ వాయిస్. ఆబ్వియస్లీ బాలు గారు ఫస్ట్ ఆయన పిలిపించి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా తప్పదు. బట్ అందుకని ఫిమేల్ వాయిస్ అని అడిగాను నేను. హూ ఇస్ యువర్ ఫేవరెట్ సింగర్? ఫిమేల్ వాయిస్లో ఎవరినైనా ఎంచుతాం? సుశీల గారు, జానక్ గారు, చిత్ర గారు, శ్రేయా ఘోషల్, వీళ్ళందరూ ఇష్టం. వీళ్ళలో ఎవరిని ఎంచమంటారు? ఎంచలేం. మీరు శ్రేయా ఘోషల్ పేరు చెప్పారు కానీ లతా మంగేష్కర్ పేరు చెప్పలేదు. భారతరత్న ఇంకా టైం అంటే శ్రేయా ఘోషల్ ఎక్కువ పాడుతోంది కదా తెలుగులో, ఇది ఒక తెలుగు ఇంటర్వ్యూ కాబట్టి. ఓ రియల్లీ గ్రేట్. మీరు మధురమైన గాయనే కాదు, చాలా తెలుగు అమ్మాయి కూడా అని ఇప్పుడు ఈ మాట అర్థమైంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక మంచి పాట అండి, హాయిగా ఆమెని పాడే ఉంది కదా, లీలగా పూల కురులు మరి గోగా, అక్కడి నుంచి కొంచెం బిట్టు పడతారా? చిన్న బిట్టు. లీలగా కురులు గాలికి ఊగా సని దమదని సా గమ గమదని స రి సని దని సరి సని సరి సని దని ని దని ని దని మదద మదద మద గరి గమదని లీలగా కురులు గాలికి ఊగా. ప్యూరి. ఈ మిమ్మల్ని పరీక్షలు పెట్టే ఓపిక, పరీక్షలు పెట్టడం కాదండి, జస్ట్ విందామని ఆశ, ఆ మోసి ఇలా తీర్చుకున్నాను. చెవుల్లో అమృతం పోసినట్టుంది నిజంగా. ఆ పాటలు పాడటం, ఆ స్వరాలు, ఆ స్థాయి, ఆ స్వర స్థానాలు, బాబా అద్భుతమైన కంపోజిషన్ అండి. సో మీకు పర్సనల్గా బాగా ఇష్టమైన పాట ఇది? అమ్మో మళ్ళీ అన్ని ట్రిక్కీ క్వశ్చన్స్. ట్రిక్కీ ఏం లేదండి, ఇప్పుడు మనకి టాప్ 10 ఉంటాయి, టాప్ 10లో ఒక పాట చెప్పొచ్చు మీరు. బాలు గారు అండ్ ఇళయరాజా గారి కాంబినేషన్. ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని, ఓ ప్రియా జోరులు బ్యూటిఫుల్. భలే సెలక్షన్ అండి, అది టిపికల్ కంపోజిషన్, అది చాలా టిపికల్ కంపోజిషన్. ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, మాలిక్ గారు మాట్లాడుతున్నా. మీరెవరండి? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మహేష్, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాము. యా మహేష్ గారు, నమస్తే సార్. మాలిక్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం, బాగున్నారు మేడం? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను మేడం, మీ వాయిస్ చాలా బాగుంటుంది మేడం.
థ్యాంక్ యూ మీ సాంగ్స్ అంతా బాగా రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాము. ఏక్ నిరంజన్ సినిమాలో మీరు పాడిన సాంగ్ మాత్రం ఎక్స్ట్రా ఆడినది మేడం. రీసెంట్ గా రాజన్న గాని బాగా పాడినారు, కానీ ఏక్ నిరంజన్ సాంగ్ మాత్రం డైలీ ఒక్కసారైనా వింటాను మేము. హౌ స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు బెంగళూరు వస్తే ఏమైనా చెప్పండి మేడం, ఈ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే అటెండ్ అవుతాము. తప్పకుండా, షూర్. ఓకే మహేష్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. అండ్ ఇప్పుడు బ్రేక్ తీసుకుంటామండి. అండ్ ఒక మంచి పాట మాళవిక గారు పాడిన పాట వినిపిస్తాం. మరి విల్ బి బ్యాక్ ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ స్టే ట్యూన్ టు టోరీ. ప్లీజ్ లిసన్ టు దిస్ లవ్లీ సాంగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. మరి ఈరోజు మన స్టూడియోలో బ్యూటిఫుల్ సింగర్ అండ్ క్యూట్ సింగర్, నిజంగా చాలా చాలా బాగా పాడుతున్నారండి ఆవిడ. ఇది నేను స్వయంగా విని తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ఆవిడ పాటలు ఈ మధ్యకాలంలో నేను వినే అవకాశం లేకుండా ఉంది. కొన్ని పాటలు విన్నాను, అవి మీరు విన్నారు, ఎంత అద్భుతంగా పాడారో ఆవిడ మీ అందరికీ తెలిసిందే. సో మరి అటువంటి మాళవిక గారితో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 703-879-6611, యూకే నుంచి అయితే 441223770661, అదే ఇండియా నుంచి అయితే 04066624513కి ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1. ఓకే, ఇప్పుడు మీరు లైవ్ అంటే ఆర్కెస్ట్రాలో లైవ్ ఉంటుందండి మామూలుగా, అలా కాకుండా రికార్డింగ్స్లో లైవ్ రికార్డింగ్ ఏదైనా జరిగిందా? మీ అనుభవాలు ఏమైనా ఉన్నాయి అట్లాంటి? అన్ఫార్చునేట్లీ లేదండి. లేదు కదా. మీరు వెళ్ళటం, మీ ట్రాక్ మీరు పాడేయడం, ఆ అమ్మాయి అయిపోయింది అనుకుంటే వెళ్ళిపోవడం, ఎవరి ట్రాక్ వాళ్ళు పాడేయడం, ఎవరి ట్రాక్ వాళ్ళు వాయించేయడం, ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా అలా వెళ్ళిపోవడం. ఇన్ఫాక్ట్ గంగోత్రి పాట కూడా బాలుగారితో అని తెలియదు నాకు రిలీజ్ అయ్యే వరకు. రిలీజ్ అయ్యాక క్యాసెట్ మీద ఆయన పేరు చూసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగే మహాదేవంతో పాడారు, తర్వాత బాలుగారితో పాడారు. ఇంకా మీకు పర్సనల్గా ఈ వాయిస్తో నేను పాడితే బాగుండు అనే ఫీల్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి యాక్చువల్లీ. శంకర్ హలో, ఒక్క ఎక్స్క్యూజ్ మీ, మనకు ఒక కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో అండి. నమస్తే అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు అనుపమ, నేను బాస్టన్ నుంచి మాట్లాడుతున్నానండి. నమస్తే అనుపమ గారు, మన స్టూడియోలో స్వీట్ సింగర్ మాళవిక గారు ఉన్నారు, వారితో మాట్లాడండి ప్లీజ్. హాయ్ అనుపమ. హాయ్ మాళవిక గారు, ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నామండి, థ్యాంక్స్ అండి. చెప్పండి. యా, చాలా హ్యాపీగా ఉందండి. అసలు మీతో మాట్లాడతామని కళలో కూడా అనుకోలేదు మేము. అలాంటి ఆపర్చునిటీ టోరీ ఇచ్చినందుకు థ్యాంక్స్ డిఎంకే గారు. అయ్యో, ఐఎమ్ దేర్ టు ఎంటర్టైన్ యూ అండి. టోరీ ఇస్ దేర్. మీ ఎంటర్టైన్మెంట్ కోసమే టోరీని స్థాపించారు మా రవిశంకర్ గారు. సో ఇది ఇట్స్ అవర్ డ్యూటీ అండి, ఇట్స్ అవర్ జాబ్. థ్యాంక్స్ టు టోరీ, మీ అందరితో మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు. చెప్పండి. సో మీరు పాటలు పాడుతుంటారా? లేదండి, నాకు చాలా ఇష్టము పాడాలని, కానీ నాకు అంత టాలెంట్ లేదు. సో నేను వింటాను చాలా. ఇంత పంట కొని తీసుకొని నేనే పాడేస్తున్నానండి, మీరు పాడొచ్చు కదండి, అంత స్వీట్ వాయిస్ మీది అనుపమ్ గారు. లేదండి, నిజంగా చెప్తాను, చాలా బాగుంది మీ వాయిస్ వినటానికి. యా, అంటే ఇంకా సంగీత పరిజ్ఞానం అంటారు కదండి, అది లేదు. సో నేను ఒక్కదాని ఉన్నప్పుడు పాడుకుంటాను, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని. ప్రస్తుతానికి మీరు ఒక్కలే ఉన్నారనుకుని ఒక పాట పాడండి, చిన్నది కొంచెం. అయ్యి బాబోయ్, కష్టం అండి. ట్రై చేయండి. పోనీ ఏ పాట చెప్పండి, నేను కూడా జాయిన్ అవుతా. యా, దట్స్ బెటర్. అది ఒక పాట ఉంది చూడండి, ఏంటి మర్చిపోయాను, నాకు చాలా ఇష్టం అది. కొంచెం హమ్ చేయండి. మాట్లాడుతుంటే నాకు అది గుర్తు రావట్లేదు. అది నా ఆటోగ్రాఫ్ లో ఒక పాట ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. మౌనంగానే ఎదగమని. అది ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ పాడండి. కమ్ ఆన్, మరి పాడండి. మాళవిక గారితో కలిసి పాడే అదృష్టం అండి మీకు. Come on, start. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉన్నది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మంచి పాటని చక్కగా మీకు ఇష్టం అని చెప్పినందుకు ఇంకా వెరీ హ్యాపీ. సాహిత్యం చాలా అద్భుతమైన సాహిత్యం అండి. చంద్రబోస్ గారు ఏం రాశారంటే ఆ పాట. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉంది.
గ్రేట్ గ్రేట్ మీనింగ్ అండి. థ్యాంక్స్ అండి. అనుపమ గారు మంచి పాట జ్ఞాపకం చేశారు మాకు. ఓకేనండి. యా అండి, నాకు ఎప్పుడైనా ఇంకా ఏదైనా డల్ గా ఉన్నా ఏదన్నా ఇది ఒకసారి వినేస్తే మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుందండి ఈ పాట వింటే. ఒకసారి టోరీని తలుచుకోండి, ఎక్కడ లేని ఎనర్జీ మీకు బూస్ట్ లాగా వచ్చేస్తుంది. అనుపమ గారు మీరు సారీ అనుపమ గారు అంటున్నాను, నేను చూడండి మీతో మాట్లాడుతుంటే నేను ఏం మాట్లాడుతున్నా నాకే తెలియట్లేదు. మీతో మీరే మాట్లాడుకోండి. అనుపమ గారు చెప్పండి. యా మాళవిక గారు, మీరు రాజన్న మూవీలో నుంచి ఒక పాట పాడరా మాకు? అమ్మా అవని నేల తల్లి, అదే కదండి? అవునండి. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అండి అనుపమ గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ మీ వెనక మీరు అనుమతిస్తే మీ వెనక బోల్డ్ మంది కాలర్ లైన్ లో ఉన్నారు. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే మ్యామ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బై బై, టేక్ కేర్. హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. దిస్ ఇస్ డిఎంకే. మరి డిఎంకే తో పాటు క్యూట్ అండ్ బ్యూటిఫుల్ సింగర్ మాళవిక గారు ఉన్నారు మా స్టూడియోలో. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మాట్లాడేసేయండి. హాయ్ డిఎంకే గారు, సీత అండి. సీతా కౌలూరి. వావ్, స్వీట్ వాయిస్ అండి. లాస్ ఏంజల్స్ నుంచి సీతా కౌలూరి గారు మాట్లాడండి. సీత ప్లీజ్. హాయ్ మాళవిక గారు. హాయ్ సీత గారు, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? తెలుసా? ఎలా తెలుసు? అవును, ఫేస్బుక్ లో పరిచయం అండి. రోజు వాయిస్ వింటాను. నా వాయిస్ వినందే మాకు పొద్దు పోదు, ఆవిడకి పొద్దు పడవదు. ఓకే, తెల్లారండి. పొద్దు పొడవదు కాదండి, మీ వాయిస్ వింటూనే లేస్తాను కదా. పొద్దు పొడవదు అంటున్నానండి. అంటే పొద్దు పొడవడం అంటే తెల్లారటమే, పొద్దు గడవదు అంటున్నానంటే మాకు. మీకు పొద్దు గడవదు అంటున్నారా? యా, చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? ఎంప్లాయన్స్, ఐటీ. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. స్టోరీ వింటుంటా అంటారు అనుకున్నా. లేదండి, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వరకు వింటారు. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేసే బై డిఫాల్ట్ పని స్టోరీ వింటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చెప్పండి, మీరు పాటలు పాడుతుంటారా? చాలా బాగా పాడతారు. మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. కొత్త విషయం చెప్పరా ప్లీజ్. సరదాగా మీరు ఒక పాట పాడండి. డిఎంకే గారికి తెలుసు అనుకోండి, మీరు బాగా పాడతారని చెప్తున్నారు. నా కోసం పాడండి. అయ్యే బాబాయ్, అలాంటి టఫ్ క్వశ్చన్స్ అడగద్దు. మీరు డైలాగ్ చెప్తారు పని. ఏమండి? హలో, చెప్పండి డిఎంకే గారు. అదే డైలాగ్ అని చెప్తారా? ఆచార్య దేవా ఏమంటివి అదేమన్నా? అది సుధా చెప్పాలి, నేను కదా. ఓ సుధా కదా, మర్చిపోయాను. ఓకే, మీరు పాడండి. ఏ పాట కావాలి చెప్పండి. ఏ పాట అయినా పర్వాలేదు. ఏ పాటనా? ఓకే. ఏరువాక సాగారో ఏమన్నా పాడచ్చా? పాడండి ప్లీజ్, మీరు పాడండి. మీకోసం ఆవిడ ఫోన్ చేశారు, పాడండి. ఏరువాక సాగరో రన్నో సిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో సిన్నన్న. చూసారా సీత గారు, మీలో ఉన్న గాయని దూసుకొచ్చింది బయటికి. అదే కదా, పాట వచ్చింది అంటే సైలెంట్ గా కూర్చుంటాం, మన వల్ల అవుతుందా? అవునండి, అందుకని నేను కూడా చాలా సేపు ఇలా రెండు చేతులు పట్టుకున్నా కానీ గొంతులోంచి అటు దూకేస్తుంటాడు ఇంకోటి ఏంకి. ఏం చేస్తాం చెప్పండి. నేను ఆఫీస్ లో ఉన్నప్పుడు మంచి మంచి సాంగ్స్ ప్లే అవుతుంటే లోపల పాడుకోవాల్సి వస్తుంది అనమాట. అంతేగాని పాడుకుండా ఉండాలి. అది నరకం అండి, అది నిజంగా నరకం. చక్కగా పాడేయడమే అంతే అండి. ఎట్లా పాడతామండి? వాళ్ళు మీ గొంతుటానికి వచ్చారు, నేను పాడానంటే అక్కడి నుంచి అమెరికా నుంచి అక్కడ రాళ్ళు ఇస్తుంటారు, ఇక్కడ తగులుతాయి నాకు. మరి మీరు రోజు పాడుతుంటారుగా? లేదండి, నేను ఎప్పుడో చిన్నప్పుడు పాడానండి, ఇప్పుడు ఎక్కడ పాడతాను నేను. సీత గారు చెప్పండి. మాళవిక గారు, మీ అప్కమింగ్ మూవీ సాంగ్స్ ఏంటండి? అప్కమింగ్ చక్రి గారి మ్యూజిక్ డైరెక్షన్లో 2 పాటలు, కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో 1 పాట, ఇవి రాబోతున్నాయి త్వరలో. అండ్ జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో 1 పాట. రెహమాన్ గారు మేనల్లుడు అండి, ఆయన 10th క్లాస్ కూడా ఉంటాడు. గంగోత్రిలో సాంగ్ మాత్రం సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. అంటే మిగిలిన సాంగ్స్ సూపర్ అని కాదు, అది మాత్రం ఎప్పుడు పాడుకుంటుంటాను. థ్యాంక్స్ అండి, నైస్ ఆఫ్ యూ. ఓకే,
ఆల్ ది ఇంకా నెక్స్ట్ కాలర్స్ థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్. చాలా స్మార్ట్ అండి మీరు సేతు గారు. ఎట్లా కనిపెడతారు కానీ నెక్స్ట్ కాల్ వస్తున్నారని కరెక్ట్ టైమింగ్ కి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. టేక్ కేర్. యా మరో కాల్ ఉన్నారండి. హలో హాయ్ అండి. హలో 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 హాయ్ అండి. దిస్ ఇస్ డిఎంకే ఫ్రమ్ టోరీ ఫ్రమ్ టాలీవుడ్ టాకీస్. యా హాయ్, దిస్ ఇస్ సృజన ఫ్రమ్ యూకే. యా సృజన గారు బాగున్నారా? యా బాగున్నాను, మీరెలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్ యాజ్ యూజువల్. మన స్టూడియోలో స్వీట్ అండ్ క్యూట్ సింగర్ అండి, బ్యూటిఫుల్ సింగర్ మాళవిక గారు ఉన్నారు మన స్టూడియోలో. వారితో మాట్లాడండి. షూర్. హాయ్ మాళవిక గారు. హాయ్ సృజన. సచ్ స్వీట్ వాయిస్. నిజంగా స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా ఫీలింగ్ రియలీ అమేజింగ్. అసలు ప్రెసెంట్ అప్కమింగ్ సింగర్స్ లో యు ఆర్ ద బెస్ట్ ఐ ఫీల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. మీ సాంగ్స్ లో నిజంగా నాకు చాలా నచ్చిన సాంగ్ అంటే ఏక్ నిరంజన్ మూవీలో ఎవరు లేరని అన్నకు సాంగ్ ఉంది కదా. ఆ సాంగ్ నిజంగా అది వింటుంటే అలా హాయిగా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఐ యూస్ టు సింగ్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ 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 స్వీట్ ఆఫ్ యూ. పాటగా ఉంటుంది. ష్యూర్, సర్టన్లీ. ఎవరు లేరని అనకు, తోడుంటానే కడవరకు, చీకటిలో నా వెలుగవుతా నీ కొరకు, ఎప్పుడు ఒంటరి అనకు, నీతోనే చావు బ్రతుకు, కంటికి రెప్పై ఉంటాలే తుది వరకు, ప్రేమతోటి చంపని మరణ గుండె చాటు బాధ చెరపనని ఊపిరే అవ్వనా, ఒట్టేసి నేను చెబుతున్నా వదిలుండలేను క్షణమైనా, నీ సంతోషానికి హామీ ఇస్తున్నా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అమేజింగ్ 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 వాయిస్ అసలు మీది. థ్యాంక్ యూ సృజన. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది నేను కూడా పాడతాను కానీ అంత పర్ఫెక్ట్ గా రాదనుకుంటా. బట్ జస్ట్ ఐ వాంట్ టు సింగ్. ప్లీజ్. Oh, please, carry on, carry on. Shoot it out. ఎప్పుడు లేరని అనకు, తోడుంటా నీ కడవరకు, చీకటిలో నా వెలుగవుతా నీ కొరకు, ఎప్పుడు ఒంటరి అనకు, నీతోనే చావు బ్రతుకు, కంటికి రెప్పై ఉంటాలే తోది వరకు, ప్రేమతోటి చంపని మరణ గుండె చాటు బాధ చెరపన నీ ఊపిరే యవ్వనా, గడిచిన కాలమేదో గాయపరచిన జ్ఞాపకాలు చేదు మిగిలిన మైమరపించే యవ్వనా, ఒట్టేసి నేను చెబుతున్నా వదిలుండలేను క్షణమైనా, నీ సంతోషానికి హామీ ఇస్తున్నా. చాలా బాగుంది. చాలా చాలా చక్కగా ఉంది. చాలా బాగా పాడారు సృజన గారు. మీలో ఇంత సృజనాత్మకమైన గాయన దాగుందని ఇప్పటిదాకా నాకు తెలియదు. ఈసారి మీరు ఎప్పుడు పాడినా పాట పాడాలి. Yeah, sure. And that's really nice talking to you, Malavika garu. Hey, thank you. Really nice talking to you as well. And చాలా బాగా పాడారు. Thanks for calling. Thank you అండి సుజన గారు. Thanks for calling and thanks for the nice song. హలో హాయ్ అండి. హలో హాయ్ డిఎంకే గారు. నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. నా పేరు నవీన అండి. నేను హ్యూస్టన్ నుండి కాల్ చేస్తున్నాను. నవీన్ గారు, మన స్టూడియోలో మాళవిక గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఓకే అండి. హాయ్ మాళవిక గారు. హాయ్ నవీన గారు, బాగున్నారా? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. చెప్పండి. యా, మీ సింగింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్. నైస్ ఆఫ్ యూ. మీ సింగింగ్ మీరు ఏ షోకి వచ్చిన సింగింగ్ కాంపిటీషన్స్ కానీ ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా నేను తప్పకుండా ఫాలో అవుతూ ఉంటాను. హౌ స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా మార్నింగ్ ఫేస్బుక్ లో చూసాను మీరు ఈ రోజు స్టోరీకి వస్తున్నారని. సో మీరు వచ్చినప్పటి నుండి ట్రై చేస్తూ ఉన్నాను, ఇప్పటికి దొరికింది లైన్. ఓకే ఓకే. మీరు రాజన్నలో రీసెంట్ గా పాడారు కదా? అవును. ఆ సాంగ్ చాలా బాగా పాడారండి. అది ఇందాకే పాడారండి మాళవిక గారు.
అందుకే అడగడం లేదు. ఇంతకుముందు నేను మీతో ఎవరు లేరని అనకు ఆ సాంగ్ పాడించుకుందాం అనుకున్నాను. ఆల్రెడీ పాడేసారు కదా, ఇంతకు ముందు అడిగారు కదా ఎవరు. ఆరుద్ర గారు మాట రాశారండి, నువ్వు ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేట్ అని. నేను చాలా సేపటి నుండి ట్రై చేస్తూ ఆ సాంగ్ కంపల్సరీ అడిగి పాడించుకోవాలి అనుకున్నాను. మీరు అడగకుండానే వచ్చేసింది కదా, అడగకుండానే వచ్చేసింది మీకు ఆ పాట. ఇద్దరు పాడారు, అటు సృజన గారు పాడారు యూకే నుంచి, ఆవిడ కూడా బాగా పాడారు. పాడుతున్నారు అందులోకి. అంటే నేను వింటున్నాను, లైన్ కలిసేసింది, సో అది మ్యూట్ లో పెట్టేసేసాను. సో పోనీ అమ్మని అడిగారు కదండి, పాడేస్తానండి మీరు ఒప్పుకుంటే. ప్లీజ్ ప్లీజ్ అభిమానులకి మీకు మధ్య నేను ఇవ్వండి, మీరు పాడండి, వాళ్ళు వింటారు, ఎంజాయ్ చేస్తారు. పాడండి ప్లీజ్. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని, కనిపించిన ఒడిలోనే కన్ను మూయని, మళ్ళీ గుడిలోనే కళ్ళు తెరవని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. చాలా థ్యాంక్స్ అండి, మీకు ఈ సాంగ్ మంచి అవార్డు రావాలని కోరుకుంటున్నాను. నంది అవార్డు అండి, ఇవ్వకపోతే అడ్డగోలుగా రాస్తాను డిఎంకే, గ్యారంటీ. నేను అడ్డగోలుగా ఆర్టికల్స్ రాస్తాను, నంది అవార్డు ఇవ్వకపోతే. మీరంతా నా కోసం ఇలా అవార్డు రావాలండి కోరుకోవడమే నాకు అవార్డు అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నవీన్ గారు మీరు హ్యూస్టన్ కి వస్తున్నారు కదండి? జూన్ ఎండింగ్ అండి, జూన్ ఎండింగ్ నాటా కన్వెన్షన్ కి వస్తున్నారు కదా? అవునండి. సో సీ యు దేర్. తప్పకుండా కలుద్దామండి. నవీన్ గారు మీ పేరు చెప్పండి, టోరీ పేరు చెప్పేసి లాకెళ్ళిపోండి మీ ఇంటికి. హలో హలో ఓకేనండి, చెప్పండి. అదే అక్కడికి వెళ్ళి టోరీ పేరు చెప్పి, నవీన ఫ్రమ్ టోరీ అండి, మీతో మాట్లాడాను, మీరు మా ఇంటికి వచ్చేయండి అని చెప్పి కారుకి ఇచ్చి కిడ్నాప్ చేశాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, హ్యావ్ ఎ నైస్ డే. అండ్ మరో కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. థ్యాంక్ యూ అండి, మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. పేరు జ్యోతి అండి. జ్యోతి గారు, విచ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్? మియాపూర్. ఓ ఓకేనండి. మాళవిక గారు ఉన్నారు, స్వీట్ అండ్ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ సింగర్ అండి, వారితో మాట్లాడండి. ఓకే. హాయ్ జ్యోతి గారు. హాయ్ మాళవిక. ఏం చేస్తుంటారు? I'm working for a John Deere company as a team lead. Okay, that's nice. Yeah, how are you? I'm good, thank you. I'm fine. So, పాటలు పాడతారా మీరు? పాట పాడండి, డాన్స్ చేస్తాను. మాకు కనపడదండి, ఇది అన్యాయం. మీరు అక్కడ కూర్చొని నేను డాన్స్ చేస్తాను చూడండి అండి, మేము ఏం చేయాలి? ఓకే, యాక్చువల్గా నేను మీ సాంగ్స్ ప్రతి ఒక్కటి వింటూ ఉంటాను, ఏది మిస్ అవ్వను. రీసెంట్ గా వచ్చిన రాజన్న మూవీ నుంచి అమ్మ అనే సాంగ్ ఉంది కదా, అది చాలా బాగా పాడారండి. అండ్ దట్టు మీకు ఒక బిగ్ ఫ్యాన్ రఘు అని, మీకు అంటే మీకు తెలిసే అనుకుంటారా? రఘు సిస్టర్ నేను. అవునా? ఓకే ఓకే. సో యాక్చువల్లీ నేను ఎప్పుడు చెప్తుంటాను రవికి ఒకసారి కల్పించు మాళవిక గారిని అని. ఓకే ఓకే. అది అనుకోకుండా ఈ రోజు నాకు చెప్పాడు, నేను అదే మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ టైం కోసం మీతో మాట్లాడాలి అని. థ్యాంక్ యూ సో మచ్, నైస్ ఆఫ్ యూ. నాకు ఒక సాంగ్ పాడతారండి? ఎస్ తప్పకుండా. ఏ పాట చెప్పండి? అదే రాజన్న మూవీ నుంచి అవసరంగా అమ్మ అని సాంగ్. ఇప్పుడు 2 సార్లు పాడారండి, ఇంకోటి కొత్త అడగొచ్చు కదా. ఇంకో మాట చెప్పండి. జ్యోతి గారు 2 హలో 2 సార్లు పాడారండి ఆ పాట. ఇప్పుడు ఓకే, గంగోత్రి నుంచి పాడండి అయితే. ఓకే. నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం, నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక, నువ్వక్కడుండి నేనిక్కడుంటే, నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం. ఓకే, థ్యాంక్స్ అలాట్ అండి, బాగుంది మీ వాయిస్. థ్యాంక్ యూ జ్యోతి గారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, బాయ్, టేక్ కేర్ అండి జ్యోతి గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మరో కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి.
హలో హలో మూర్తి గారు, హలో. హలో అండి, డిఎంకే గారు బాగున్నారా? బాగున్నాను సార్, ఫెంటాస్టిక్. డిఎంకే, చార్మినార్, కుతుబ్ మినార్, అలాగే తాజ్ మహల్, బే ఆఫ్ బెంగాల్, హిమాలయ పర్వతాలు అన్ని బ్రహ్మాండంగా ఉంటాయండి ఆల్వేస్ యాజ్ యూజువల్. మరి నాకు తెలుసు కదా మీ సంగతి. నేను రమేష్ న్యూయార్క్ నుంచి కాల్ చేస్తాను. రమేష్ గారు న్యూయార్క్ నుంచి అండి. రమేష్ గారు నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎట్లా ఉన్నారు? ఇవాళ మాలకి గారు వచ్చినట్టున్నారు కదా స్టూడియోకి. యా నా పక్కన దివిటీలాగా వెలుగుతున్నారండి ఆవిడ. ఇక్కడేమో ఒక బొగ్గు గొట్లని పోసినట్టు కూర్చున్న పక్కన, అంటే దిష్టి చుక్కలాగండి, దిష్టి బొమ్మ అనమాట. హలో అండి మాలవి గారు. రమేష్ గారు బాగున్నారా? బాగున్నానండి, చెప్పండి. యాక్చువల్లీ మీ సాంగ్స్ అన్ని కూడా యాక్చువల్లీ సాఫ్ట్ అండ్ మెలోడియస్ గా ఉంటాయి. మీరు అవే సాంగ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి? మీరు ఎక్కువ జోష్ ఉన్న సాంగ్స్ ఎక్కువ పాడరు అంటే మీ పర్సనల్ ప్రిఫరెన్స్ ఇప్పుడు మెలోడియస్ అండ్ సాఫ్ట్ ఫ్లోయింగ్ సాంగ్స్? అదేంటంటే బొమ్మాలి పాడారు కదా మాస్ సాంగ్. హలో 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 వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు బాలాజీ శంకర్ అండి, నేను నిడదవోలు నుంచి మాట్లాడుతున్నాను, వెస్ట్ గోదావరి. ఓ గ్రేట్. బాలాశంకర్ గారు మన స్టూడియోలో వండర్ఫుల్ సింగర్ మాళవిక గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్తే అండి మాళవిక గారు. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాండి, చెప్పండి. పాటలు చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ. మీ పాడింది ఎవరో నాకు తెలియదు, ఎందుకంటే మామూలు పాటలు వింటా తప్ప, కానీ ఈ సాంగ్స్ మీరు పాడారని చెప్పి నాకు ఇప్పుడే తెలుసు. అవునా, థ్యాంక్స్ టు టోరీ. ఆటోగ్రాఫ్ లో ఆ పాట ఉంది కదండి, మౌనంగానే ఎదగమని. మౌనంగానే, ఆ సాంగ్ చాలా ఇష్టం అండి. అది మాళవిక గారు కాదండి పాడింది, అది కాదండి. మరి ఇందాక అన్నారు కదండి. కాదండి, ఆవిడ అడిగారు పాట, అదండి. అంటే కాలర్ అడిగారు కాబట్టి పాడారండి, బట్ షీ డిడ్ంట్ సింగ్ దట్ సాంగ్. చిత్ర గారు పాడారండి, చాలా ఇష్టమైన పాట. చిత్ర గారు పాడారండి. మీకు బాగా ఏ పాట ఇష్టం అండి? నాకు బాగా అంటే అండి పాటలు చాలా ఇష్టం అండి. అసలు ఈ పాట ఇష్టం అని చెప్పి నేను చెప్పే పరిస్థితిలో లేదండి, ఎందుకంటే అన్ని పాటలు వింటానండి ఎక్కువగా నేను. ఈ పాటలో ప్రజెంట్ రీసెంట్ గా వచ్చేసి ఈ పాట అని తెలియదు, ప్రజెంట్ అయితే గబ్బర్ సింగ్ సాంగ్స్ అయితే బాగా వింటున్నాను. అదేనండి, ఆ పాట కన్నా నేను వేరే స్టార్టింగ్ సాంగ్ చాలా బాగా, ఆకాశం అనేది మాస్ అయిపోయిందండి, అంత మాస్ సాంగ్స్ నచ్చండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది, అదేనా? ఆ పాట బాగుందండి, మంచి టేస్ట్, వెరీ గుడ్. అది గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ ఇవి బాగున్నాయి. వెరీ గుడ్, సూపర్ డూపర్ హిట్ అయింది కదండి. ఇంకెందుకండి, బాగా అసలు కరువు తీరే హిట్ ఇచ్చారు ఫ్యాన్స్ కి. ఓకే సార్, ఓకే బాలశంకర్ గారు, నైస్ టాకింగ్ టు. మరి మీ వెనక ఇంకా కాల్ వస్తున్నారండి, మీరు అనుమతిస్తే. థ్యాంక్ యూ సార్, నైస్ టాకింగ్ టు, హ్యావ్ ఎ నైస్ డే, బై బై, టేక్ కేర్. హలో, మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వస్తావా? నమస్కారం డిఎంకే గారు, రామ్ దుర్వాసలో అట్లాంటా నుంచి అండి. నేను అనుకున్నాను సార్, మీరు నన్ను చెప్పారాక మీరు అలా ఆవేశపడి తొందరపడితే ఎలాగండి రామ్ గారు? నేనైనా చెప్పేసేదాన్ని. చూసారా, ఇక్కడ ఇద్దరు ప్రిపేర్ అయిపోయాను, మాకు అవకాశం ఇవ్వకుండా మీరు మమ్మల్ని ఒకసారి మాట్లాడండి మాళవిక గారితో. రామ్ గారు బాగున్నారా? హలో అండి, బాగున్నా, ఎలా ఉన్నారండి? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ, నైస్ టు హియర్ యువర్ వాయిస్ హియర్. థ్యాంక్ యూ. ఇంకా మా ఇంటికి రావడం, అన్ని గుర్తులు అన్ని ఇంకా అలా ఎప్పుడు గుర్తులు నెమరేసుకుంటూ ఉంటాం రోజు. అవునా, మేము కూడా అనుకుంటూ ఉంటాం. వి హ్యాడ్ ఎ వండర్ఫుల్ టైం దెన్. పాటలన్నీ చాలా బాగున్నాయండి, యూఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. ఇందాక ఎవరో మీరు అన్ని మెలోడీ సాంగ్స్ పాడతారు, సాఫ్ట్ పాడతారు అంటుంటే ఒకసారి బొమ్మాలి పాట గుర్తు చేద్దామని వచ్చానమాట. నేను షోలో చెప్పానండి, బొమ్మాలి పాట పక్క మా సాంగ్ అండి, ఆవిడ పాడారని చెప్పాను నేను. నేను ఫస్ట్ లో అనుకున్నాను, కొంచెం లేట్ గా స్టార్ట్ అయినట్టుంది మీ ప్రోగ్రామ్. 11 కి స్టార్ట్ చేశాను కానీ కొంచెం అప్పుడు జస్ట్ అండి కొంచెం లేట్ గా స్టార్ట్ అయింది. బ్లేమ్ ఇట్ ఆన్ ద ట్రాఫిక్ ఆఫ్ హైదరాబాద్.
సినిమా ఉందండి, బ్లేమ్ ఇట్ ఆన్ రియో అని చెప్పి సినిమా ఉంది ఇంగ్లీష్ హాలీవుడ్. బ్లేమ్ ఇట్ ఆన్ హైదరాబాద్ ట్రాఫిక్ అండి, వి కాంట్ హెల్ప్ ఇట్. రైట్ రైట్, టోటలీ మేక్ సెన్స్ అండి. మాలకి గారు, నేను సరదాగా మీకు హాయ్ చెప్దామని కాల్ చేశాను. ఆయన ఇంకా చాలా మంది కాలర్స్ ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ప్రాజెక్ట్స్ అండి. హోప్ఫుల్లీ విల్ మీట్ యు సూన్ ఇన్ యూఎస్ అగైన్. అవును, ఎగ్జాక్ట్లీ. సీ యు సూన్ దేర్. యా, బై. ఆల్రైట్ అండి. బై అండి రామ్ దూర్వాసులు గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే సార్. బాయ్, టేక్ కేర్. మరో కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హలో. హాయ్ అండి, డిఎంకే గారు, ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నానండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు సుకుమార్ అండి, నేను ఆస్టిన్ టెక్సస్ నుంచి మాట్లాడుతున్నాను. యా, సుకుమార్ గారు మన స్టూడియోలో సో క్యూట్ అండ్ స్వీట్ అండ్ బ్యూటిఫుల్ సింగర్ అండి మాళవిక గారు ఉన్నారు, వారితో మాట్లాడండి ప్లీజ్. హాయ్ సుకుమార్ బొమ్మాలి గారు. బొమ్మాలి అనుష్క అండి. బొమ్మాలి అంటే బాగుంటదండి. ఆన్ ది స్క్రీన్ అనుష్క, బ్యాక్ డోర్ లో మీరు. యా 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 యా, థ్యాంక్ యూ, నైస్ ఆఫ్ యూ. చెప్పండి, ఏం చేస్తుంటారు? నేనా అండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, యూఎస్ లో పనిచేస్తాను. ఓకే. మీ పాటలు ఎవరు లేరని అది చాలా బాగా ఇష్టం అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యా, అండ్ బొమ్మాలి సాంగ్ నేను యాక్చువల్ నేను ఫస్ట్ సింగర్ పేరు చూడను, ఫస్ట్ గెస్ట్ ట్రై చేస్తాను. సో నేను చిత్రగారు అనుకున్నాను. సో బ్యూటిఫుల్, పెద్ద సింగర్స్ తో అదే క్లోజ్ గా పాడేస్తున్నారు. ఇంకా మీరు డిఫరెంట్ లాంగ్వేజెస్ లో పాడి సౌత్ ఇండియా అలాగే హోల్ ఇండియాకి పాపులర్ అవ్వాలని. థ్యాంక్ యూ సో మచ్ అండి, నిజంగా నైస్ విషెస్. అవి హాలీవుడ్ కూడా పంపిద్దామని ఆలోచిస్తున్నాం మేము. మీరు ఇక్కడ బాలీవుడ్ లోనే ఆపేశారు. యా, మీకు పాప్ సింగర్ అట్లా ఐడియా ఉంటే మనకి ఇండియన్స్ చాలా మంది ఫేమస్ అయ్యారండి. మీకు జైషాన్ ఐడియానే ఉంటారు. జైషాన్ తెలుసు కదా, పంజాబ్ అతను గోల్డ్ ఫేమస్. మీరు ట్రై చేస్తే మంచి ప్రాపర్ ఛానల్ దొరికితే ఆ విషయం. సార్ సుకుమార్ గారు, మీరు టైటానిక్ సాంగ్ విన్నారా? నేను అది వినలేదు, ఇప్పుడే వింటున్నాను. నేను చూస్తానండి. యాక్చువల్లీ నాకు మ్యూజిక్ అండ్ ఇంట్రెస్ట్, కానీ నేను ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకుని ఒక్క సెకండ్ అండి, ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటాను. కాదండి, నేను యూట్యూబ్ లో ఎత్తికి చూస్తాను, ట్రై చేస్తాను. బట్ ది థింగ్ ఇస్ దట్ వాట్ ఈస్ హర్ క్యాలిబర్ అనేది జస్ట్ షీ ఇస్ గోయింగ్ టు సింగ్ 2 words అండి, 2 lines అండి. నా రిక్వెస్ట్ మీద ప్లీజ్, ఎందుకంటే వాట్ ఈస్ మాళవిక అనేది యు విల్ కమ్ టు నో ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్. ప్లీజ్. ఐ వాస్ సో బ్లెస్డ్, నా కోసం వాడుతున్నారు. దిస్ ఇస్ ఫర్ యూ సుకుమార్ గారు, డెడికేటెడ్ టు యూ అన్నమాట. Every night in my dreams I see you, I feel you, that is how I know you. Go on. Far across the distance and spaces between us, you have come to show we're gone. Near, far, wherever you are, I believe that the heart does go on. లవ్లీ. విన్నారా సుకుమార్ గారు? వావ్, యా, చాలా బాగుందండి. అసలు తెలుగు వాళ్ళు పాడినట్టు అనిపించలేదు, ఇంగ్లీష్ సింగర్స్ పాప్ సాంగ్స్ విన్నట్టే, స్లో మ్యూజిక్ విన్నట్టే ఉంది. చాలా బాగుంది. మాళవిక అండి, దట్ ఈస్ మాళవిక. థ్యాంక్ యూ సార్ సుకుమార్ గారు, నైస్ టాకింగ్ టు యు. విష్ యు ఆల్ ది లక్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్, నైస్ టాకింగ్ టు యు. హ్యావ్ ఎ నైస్ డే సార్. బై బై, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. యా, వి గాట్ వన్ మోర్ కాల్ అండి. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు, నమస్తే సార్. మీ పేరు? గుడ్ ఈవినింగ్ సార్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ ఉగాండా అండి. శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ ఉగాండా. ఓ సార్, మాళవిక గారితో మాట్లాడండి సార్. శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ గారు, నేను మొన్న 12th అక్కడే ఉన్నా, పర్ఫార్మ్ చేశాను ఉగాండా. మీరు వచ్చారు కదండి ఇక్కడికి? అవునవును, మీరు వచ్చారా ప్రోగ్రామ్ కి? చాలా తక్కువ పాడారండి తెలుగు, ఏంటంటే అన్ని హిందీ ఎక్కువ పాడారు. బేసికలీ ది ఇండియన్ అసోసియేషన్ లాట్ ఆఫ్ హిందీ ఆడియన్స్ వర్ ఆల్సో దేర్, సో అందుకని ఎక్కువ హిందీ ఆంధ్ర అసోసియేషన్ తీసుకుంటాం. ఆంధ్ర అసోసియేషన్ నుంచి పిల్లలు అన్ని తెలుగు పాటలు. మా టెంపుల్ కి వెళ్ళారు కదా మీరు? టెంపుల్ చాలా చాలా బాగుందండి. 7 hills అనేదో అంటారట కదా ఆ ఏరియాని. తిరుపతికి వెళ్ళినట్టు అనిపించింది ఉగాండాలో.
జై బాలేక్ ఇగోండా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? జై బాలేకో సాబో కరెక్టేనా? జై బాలేకో సాబో మీ భాషలో చెప్పారు. సేబు జై బాలేకో సేబు. సేబో మీన్స్ సార్. నేబో అంటే అమ్మాయి. యా వచ్చేసిందండి నాకు. ఉగాండా కూడా నేర్చుకున్నా. ఉగాండా వచ్చేసి మీరు 2 ముక్కలు నేర్చుకున్నారండి. చెప్పండి, మాట్లాడతాను ఇక్కడ లోకల్ భాష. నేను మాట్లాడతాను. నేను ఇక్కడ 9 years నుంచి ఉంటున్నాను. మీరు మాట్లాడతారు, నేను మాట్లాడలేనుగా. ఖాళీ సేబో ఏదో నేర్చుకున్నారు కదా 2. అంటే వాళ్ళు కూడా వచ్చారు ఆ రోజు మీ ఫంక్షన్ కి. అంటే ఆ రోజు వాళ్ళు కూడా వచ్చారు. అవునవును. మీరు ఒక మంచి పాట పాడండి నా కోసం. అంటే మీకు నచ్చిన సాంగ్, మీకు ఫేవరెట్ అంటూ ఒకటి ఉంది కదా. కాదు మీరు అడగండి, మీకు ఇష్టమైన పాట పాడతా. నాకు చాలా ఇష్టం అండి. మీకు చెప్పండి, మీకు ఇష్టమైన పాటల్లో ఒక మచ్చుతునకు ఇలా పాడిన పాటలో మీకు ఇది బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన పాట ఉంది కదా ఒకటి. ఏటైంది గోదారమ్మ అది పాడతారండి. ఎటైంది గోదారమ్మ ఎందుకే ఉలికి పాటుగా గురుపాటు, ఎవరు వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు, ఏమైనట్టు నాకు కూడా ఎడమ కన్ను అదురుతోంది నీ మీదొట్టు, మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు. హోలేసా ఓకే సార్. శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ అండి. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నైస్ టాకింగ్ టు యు. మీ వెనక మరి చాలా మంది కాలర్స్ ఉన్నారు సార్. విత్ యువర్ పర్మిషన్ ప్లీజ్. యా థ్యాంక్ యూ. హలో అండి, హాయ్ అండి. హలో డిఎంకే గారు. నమస్తే సార్, నా పేరు అనిల్ అండి. యా అనిల్ గారు, ఫెంటాస్టిక్ అండి. మీరు ఎలా ఉన్నారు సార్? హౌ ఆర్ యు సార్? నేను బాగున్నానండి. యా మన స్టూడియోలో మాళవిక్ గారు ఉన్నారు సార్, మాట్లాడండి. హలో మాళవిక్ గారు, ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ అండి. హాయ్ అనిల్ గారు, బాగున్నారా? నేను బాగున్నానండి. అన్ని సాంగ్స్ అందరూ అడిగేశారండి. ఇప్పుడే డిఎంకే గారు ఆ పాట అడుగుదాం అనుకున్నా, ఎటే ఇందో గోదావరమ్మ అది అడిగేశారు డిఎంకే గారు. మీరు అడగకుండానే అన్ని పాటలు విన్నారు కదా సార్, ఇంకేంటి? ఇప్పటి వరకు ఎవరు అడగని పాట చెప్పండి. ఎవరు అడగని పాట ఒకటి పాడతా అయితే మీకోసం. యా అనిల్ గారు మీకోసం సాంగ్ ఏమన్నా ప్లే చేయండి, అది పాడండి. వరుడు పాడినట్టు మీరు, లేకపోతే కలేజాలో అది ఫోక్ సాంగ్ బాగుంటుంది, హేమచంద్రతో పాడిన పాట. ఓకే, బాగా తవ్వారు మరి. అనిల్ గారు వినండి. 5 రోజుల పెళ్ళి అమ్మంటి పెళ్ళి, తొలి చూపులే లేని తెలుగింటి పెళ్ళి, వరుడు కోరిన పెళ్ళి రామయ్య పెళ్ళి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. వండర్ఫుల్ వండర్ఫుల్. అనిల్ గారు నైస్ అండి, థ్యాంక్ యూ. ఐ విష్ మీరు కూడా ఒక శ్రేయ ఘోషల్ లాగా మొత్తం రూల్ చేయాలని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే సార్. ఆఫ్టర్ సో లాంగ్ టైం మీతో మాట్లాడడానికి చాలా సంతోషంగా ఉంది అనిల్ గారు. బాబాయ్ అండి, టేక్ కేర్. మరో కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హాయ్ డిఎంకే గారు. నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? హలో హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో. కట్ అయిపోయిందండి. మరో కాల్ ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో, హాయ్ అండి. హలో హలో హలో, కట్ అయిపోయిందండి. ఓ గాడ్, 2 కాలర్స్ పాపం వాళ్ళు కష్టపడి ఫోన్కి లైన్స్ దొరికినాయి, కట్ అయిపోయినాయి కాల్స్. ఓకే అండి, మరో కాల్ ఉన్నారు. హలో, హాయ్ అండి. హలో హలో, మాళవిక గారు ఉన్నారండి? ఉన్నారండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? సార్ నా పేరు వేణు సార్, నేను మాళవిక గారి అభిమాని అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వేణు గారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. యా ప్లీజ్ మాట్లాడండి మాళవిక గారితో. హాయ్ వేణు గారు. హలో హలో, హాయ్ వేణు గారు.
హలో, ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. మీ సినిమాలో సాంగ్ ఉంది కదండి రీసెంట్ గా, అది ఒక దేవుడి సాంగ్ ఉంటుంది కదా, లక్ష్మీ నరసింహ. ఏంటండి దేవుడి పాట? లక్ష్మీ సింహ సినిమాలో పాట. అవునండి, ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి. ఏక నిరంజన్ లో ఒక సోలో సాంగ్ ఉంది కదండి, అది కూడా నాకు బాగా ఇష్టం అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఇంకేంటండి చెప్పాలి మీరు. అయితే మీకోసం సింహాలో పాట వినిపిస్తా. వేటూరు గారు రాసిన వన్ ఆఫ్ ది లాస్ట్ సాంగ్స్ అనుకుంటా, సినిమాకి రాసిన లాస్ట్ సాంగ్ అనుకుంటాను. రీసెంట్ గా నిన్న మొన్న మీరు ఏం పాడారండి? నిన్న మొన్ననా అంటే లాస్ట్ 1 week లో మీ రికార్డింగ్స్? అవి రిలీజ్ అయ్యాక చెప్తానండి, అఫీషియల్లీ ఇప్పుడు చెప్పకూడదుగా. నిన్న మొన్న అంటే నిన్న మొన్న ఒక తీయని ఆశ అని ఈ రోజుల్లో సినిమాలో ఒక చాలా మంచి పాట. సేమ్ ట్యూన్, వాళ్ళది ఒక డ్యూయట్, గీతా మాధురి రేవంత్, సేమ్ ట్యూన్ నాది సోలో. దాంట్లో అంటే యాక్చువల్గా మీ పాట కొంచెం చిన్న పిల్లలు కొంచెం అలా ఉంటది కాబట్టి సౌండ్ సో గుడ్ అండి. లేదండి, షీ ఈజ్ గ్రోన్ ఉమెన్ అండి. చిన్నపిల్లల గొంతులా అంటే 7వ తరగతిలో ఎప్పుడో పాడుతూ తీగ పాడిన పాటలే పాడుతారు అనుకున్నారా? ఆవిడ చాలా పెరిగారు, చాలా మంచి పాటలు పాడుతున్నారు. తెలుసండి నాకు. ఆయన బాగుందని అన్నారు కదా ఏదన్నా. యాక్చువల్గా అందరికి ఆ చిన్నపిల్లల ఇన్నసెన్స్ ఉండే వాయిస్ అండి, అందువల్ల నాకు చాలా ఇష్టం. అదృష్టం అండి, అది అందరికి రాదు. ఇప్పుడు నేను అలా చిన్నపిల్లలాగా మాట్లాడదామన్నా కుదరదు, అది రాదండి. అది ఈ మధ్య అంటే నాకు తెలిసిన వర్తమాన అంటే రీసెంట్ గా ఉన్న లేటెస్ట్ సింగర్స్ లో ఇలాగా ఇన్నసెంట్ గా క్యూట్ గా అంటే చిన్నపిల్లల గొంతు అలా వచ్చే వాయిస్ ఎవరికి లేదండి. ఏంటో నేను పాజిటివ్ గా తీసుకోవాలో నెగిటివ్ గా తీసుకోవాలో తెలియట్లేదు నాకు. అదేనండి, యూ కెన్ టేక్ ఇట్ పాజిటివ్. ఎందుకంటే మీలో ఒక స్పెషల్ క్వాలిటీ. మామూలుగానే పాడగలరు, అలా పసిపిల్లలాగా అంత ఇన్నోసెన్సీ కూడా మీ వాయిస్ లో వినపడుతుందని. అవునండి, బిల్లాలో కూడా చిన్న పిల్లనా? బొమ్మాలి ఉంది కదండి మీ స్టైల్లో. అంటే అందరూ కొంచెం ఫాస్ట్ గా అలాంటి రఫ్ గా పాడగలరు, కానీ మీరు 2 రకాలుగా పాడగలరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మీ వెనక పెద్ద క్యూ ఉందండి, మీరు కనుక అనుమతిస్తే నాకు మిగతా వాళ్ళు కూడా మాట్లాడతాం. థ్యాంక్ యూ వేణు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వేణు గారు. బై బై అండి, టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో, హాయ్ అండి. హాయ్ అండి, డిఎంకే గారు. నేను రమేష్ ని ఇందాక కాల్ కట్ అయింది కదా, మళ్ళీ కాల్ చేశాను. ప్లీజ్ మాట్లాడండి మాళవి గారితో. రమేష్ గారు చెప్పండి. మాళవి గారు, అంతే ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా, బట్ నాకు తెలిసిపోయిన ఆన్సర్. బేసిక్ గా మీరు మంచి హుషారు పాటలు కూడా పాడారు డెఫినెట్లీ. నాకు యాక్చువల్ గా మీకు ఏక నిరంజన్ లో ఎవరు లేరని అనకు తోడుంటా కడవరకు అనే ఒక పాట ఉంది కదా, ఆ పాట అంటే చాలా ఇష్టం అండి. ఓకే ఓకే, చాలా మెలోడీస్ గా ఉంటుంది. మీరు కూడా ఆ పాట ఎవరు ఆల్రెడీ కాల్ చేసి అడిగేశారు ఆ పాట. అండ్ యాక్చువల్ నాకు ఒక చిన్న సాంగ్ రిక్వెస్ట్ ఉందండి. అంటే మీరు పాడితే ఒక 2 లైన్లు కలేజా నుంచి సండే మండే అని స్టార్ట్ అవుతుంది ఒక పాట. అది కొంచెం స్టైలిష్ గా ఉంటుంది ఆ పాట, అందుకని అడిగాను నా క్వశ్చన్ ఇందాక. పాడగలరా? మీకోసం రమేష్ గారు పాడుతున్నారు, వినండి. Sunday, Monday, etc. every day. Rozu, rozu, kavali vide. Sunday, Monday, etc. every day. Yedo, yedo, korindi mude. Give me more. Give me more. Give me more. Give me more. ఎక్సలెంట్ అండి, చాలా బాగా. ఇంగ్లీష్ ఆల్బమ్స్ ఆన్ చేస్తుంటారండి, ఓన్లీ తెలుగు సాంగ్స్? ఇంగ్లీష్ ఆల్బమ్ మీరు ప్రొడ్యూస్ చేస్తారు. రమేష్ గారు, మీరు ప్రొడ్యూస్ చేస్తే పాడడానికి సిద్ధంగా ఉన్నారండి. పక్కన డిఎంకే గారిని పట్టుకొని పక్కన జాయింట్ ప్రొడక్షన్ ఫ్రమ్ డిఎంకే అండ్
రమేష్ గారు. ఓకే నేను క్యాష్ పార్టీ కాదండి, హోమ్ మినిస్టర్ గారు అంటే క్యాష్ పార్టీ అయితే ఉండొచ్చు, నాకు తెలియదు ఆ విషయాలు. జాయింట్ ప్రొడక్షన్ హౌస్ డిఎంకే అండ్ రమేష్. బాగుంది కదా పేరు. మీరు పాడతారు, ఇంగ్లీష్ ఆల్బమ్ చేస్తారంటే తప్పకుండా మేము జాయింట్ వెంచర్ చేస్తామండి. మీరు ప్రామిస్ చేయండి, మేము చేస్తాం. వస్తున్నారు రేపు జూన్ లో వస్తున్నారండి, జూన్ ఎండ్ కి అమెరికా వస్తున్నారు, అక్కడ పట్టుకొని ఆల్బమ్స్ పాడించేసేయండి. మీ వాయిస్ చాలా బాగుంటుందండి, ఐ లైక్ ఇట్ రియలీ, యూర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్. అండ్ పాట పాడినందుకు అడగగానే థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా అపోహపడ్డానండి, నా వాయిస్ బాగుంటుందండి, అబ్బా థ్యాంక్ యూ అని అనబోతున్నాను. మీ వాయిస్ కాదండి, పక్కన ఒక మీ వాయిస్ నాకు ఇష్టం అండి. చాలండి, ధన్యండి. థ్యాంక్ యూ ఎంకే గారు. థ్యాంక్ యూ సార్, నైస్ టాక్ టు అండి. రమేష్ గారు హ్యావ్ ఎ నైస్ డే సార్, బై బై, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ మరో కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో హలో హాయ్ హాయ్ ఐ హోప్ మాలవిక గారితో మాట్లాడదామని కాల్ చేశాను. మీ పేరు ఒకసారి చెప్పరా ప్లీజ్? నా పేరు ప్రియా. యా ప్రియ గారు, ఫ్యాంటాస్టిక్. హౌ ఆర్ యు మ్యామ్? మీకు తెలుసా? మీరు ఎలా ఉన్నారు? యాజ్ యూజువల్, రాకింగ్. మీకు ఇంతమంది ఎలా గుర్తుంటారు? ఇంతమంది వాయిస్ ఎలా గుర్తుపట్టగలరు? ప్రియ గారు, ఒక్క నిమిషం, నాకు ఒక క్వశ్చన్ ఉంది డిఎంకే గారితో. ఎందుకు అంతమంది వాయిస్ ఎలా గుర్తుపట్టగలరు? అంటే ముసలోళ్ళు అయిపోతే తొందరగా మెదడులో కొన్ని పని చేయమండి, చిన్న మెదడు పెద్ద మెదడు పని చేయడం మానేస్తే. ఇంకా కొంచెం యూత్ లోనే ఉన్నాను కాబట్టి, అది 59 ఏళ్ల వయసులోనే మరి ఇంకా యూత్ లోనే ఉన్నాను కాబట్టి అవన్నీ గుర్తుంటాయండి. సో దట్స్ ఇట్. అందులో దీస్ ఆర్ ఆల్ మై రాయల్ dignified Tory listeners అండి. సో ఐ మస్ట్ రిమెంబర్ దెమ్. ప్రియ గారు మాట్లాడండి మాలవి గారితో. హాయ్ అండి. హాయ్ ప్రియ గారు, చెప్పండి ఏం చేస్తుంటారు? ప్రియంగా ఉంది, ప్రియమైన పనులు చేస్తుంటారు. రాంగ్ క్వశ్చన్. ఇంకా అందరూ సాఫ్ట్వేర్ ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. అప్పుడు బయటికి వచ్చా నేను ఒక 20 minutes నుంచి బయటనే ఉన్నా, మీ కాల్ ట్రై చేస్తూ. నైస్ ఆఫ్ యూ. చెప్పండి, మీరు పాటలు పాడుతుంటారా? యా పాడుతుంటాను. అట్లా మీరు పాడండి సారీ. యా ఫర్ చేంజ్. ఓకే పాడండి ప్రియ. వెలిగినదొక వానవిల్లు నిన్ను తల వంచి చూసిలే, ఎగలు పలవానలి ఇలా కుచేసరం, నన్ను చూడగా ఏమైనదు ప్రేమ, నన్ను తాకగా ఏమైనదు ఏమో, ఇది తెలుసా ఒక విధమో, కొన్నాళ్ళు తురాదులే నిన్నే స్మరించినానులే, కనా నిజం ఇదా. Beautiful, very nice. Lovely voice and lovely singing. మంచి పాట పాడారు. నైస్ రియల్లీ నైస్. థ్యాంక్ యూ. ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ ప్రియ గారు. మీ వెనక పెద్ద క్యూ ఉందండి, అక్కడి నుంచి అమెరికా నుంచి చెప్పిస్తున్నారు నన్ను. I'm so happy to talk to you, both of you. Thank you అండి. We too feel the same way, and thanks for calling. Have a nice day. Bye bye, take care. Hello అండి. నమస్తే అండి మేడం. మాలతి గారు నమస్తే. నమస్తే అండి, బాగున్నారా? ఫ్యాంటాస్టిక్ యాజ్ యూజువల్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. మాలవి గారు ఉన్నారు, స్వీట్, క్యూట్, బ్యూటిఫుల్, యంగ్ అండ్ డైనమిక్ సింగర్. వారితో మాట్లాడండి. హలో మాలతి గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మాలతి గారు, మాలతి కదా ఒక సింగర్ పేరు. సో తప్పకుండా మీరు పాడతారేమో అనే ఒక ఆశ ఉంది నాకు. సో మీరు పాడండి. అంత టాలెంట్ లేదు, వినడం వరకే. బాగుంది, మీ వాయిస్ చాలా క్యూట్ గా మీలాగే ఉంది. థ్యాంక్ యూ నైస్ ఆఫ్ యూ. అంటే నా వాయిస్ నుంచి విని బోర్ కొట్టేసిందంటే మీరు చెప్తే బాగుంది. టాలెంట్ అడగండి డిఎంకే గారు కదా.
చిన్న నెలజెత్తిగాడు మ్యామ్. డిఎంకే ఇస్ ఎ స్మాల్ పర్సన్. పెన్ ఉంది మీ చేతిలో. టాలెంట్ సింగర్స్ ఉంటారండి డిఎంకే గారు మన దగ్గర. నిజంగా అసలు థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ ఆల్ ఆఫ్ దెమ్. వండర్ఫుల్ సింగర్స్ అండి. ఒకళ్ళు మించి ఒకళ్ళు పోటీ పడి పాడుతున్నారు. మాళవిక గారు ఎంత వెర్సటైల్ సింగర్ అనేది. ఆవిడ హిందీ పాట పాడారు, ఇంగ్లీష్ 2 పాటలు పాడారు. ఆవిడ ఇన్ని పాటలు క్లాసికల్ ఇది హాయిగా ఆమెని పాడేది. అంటే స్వరం ఎంత చక్కగా పలికారో అది ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. టు బీ అంత వెర్సటైల్గా ఉండడం అనేది ఒక సింగర్కి ఇట్స్ గాడ్స్ గిఫ్ట్. నా బీకామ్ అయిపోయింది, బిఏ మ్యూజిక్ కూడా చేశాను. ఇప్పుడు ప్రస్తుతం ఎంఏ క్లాసికల్ మ్యూజిక్ చేస్తున్నా. ఆలోచన చేయలేదు. ఏంటండి మీరు రాజన్న మూవీలో కూడా పాడినట్టు. అవును, అమ్మ అవని నెల తల్లి అని అది టీవీ షోలో వచ్చినట్టుంది. మా టీవీ వాళ్ళు ఆ పాట మీద ఒక కాంపిటీషన్ కండక్ట్ చేశారు. సో దట్ వాజ్ రియలీ నైస్. చాలా మంది ఆ పాట నేర్చుకుని ఇంట్రెస్ట్ తో పాడటం. ఆ పాటకి నంది గ్యారంటీ అండి. సంవత్సరం నంది అవార్డు. పాడతారా? ఇప్పుడు 3 సార్లు పాడారండి. డిఎంకే గారు కొడతారండి నన్ను. వద్దండి, ఇంకో పాట అడగండి. అసలే ఆయన కళ్ళతో భయం వేస్తుంది. ఇదే తిరిగి చూస్తున్నాను, అందుకే మీ కేసు చూడలేదు. నేను భయం అన్నారని చెప్పి నేను చూడలేదు, ఇదే తిరిగి ఉన్నాను నేను. మీరు పాడేటప్పుడు చూడకుండా ఉండడానికి ఎంత కంట్రోల్ చేసుకున్నా ఇప్పుడు చూసేస్తాను మళ్ళీ తిరుగుతున్నాను నేను. ఓకే మాలతి గారు, ఆ పాట 3 సార్లు పాడారండి. ఆల్ ద బెస్ట్ మాలతి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాలతి గారు. నైస్ టాకింగ్ టు యు అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బై బై. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. టేక్ కేర్. మరో కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో 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 హలో, డిఎంకే గారండి? అవునండి, నా పేరు డిఎంకే. వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. గారు నమస్తే అండి. నా పేరు అనిల్ అండి. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ లాస్ ఏంజలస్, కాలిఫోర్నియా. ఓ గ్రేట్. అనిల్ గారు ఎలా ఉన్నారు సార్? ఎలా ఉన్నారు? బాగున్నారండి? యా, మామూలుగా this is the first time I'm calling to your program, but we enjoy all your programs and daily we are your fans actually. Oh, thank you very much and I'm honored. చాలా బాగుంటాయండి మీ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ సార్. మాళవిక గారితో మాట్లాడొచ్చండి? ప్లీజ్ మాట్లాడండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి మాళవిక గారు. మీ ప్రోగ్రామ్ వింటున్నాను. జస్ట్ వాంటెడ్ టు కంగ్రాచులేట్ యూ. యాక్చువల్లీ మీరు మా ఒక క్యాసెట్ లో మాకు చాలా కాలం క్రితం ఒక పాట పాడారనమాట. జస్ట్ వాంటెడ్ టు టాక్ యూ వన్స్ అగైన్, సో ఐఎమ్ కాలింగ్ యూ. దిస్ ఈస్ అరౌండ్ 12 years బ్యాక్. లూక్ గారితో ఒక సీడీ ఒకటి చేసినప్పుడు ప్రభు నీవే నది శరణం అని ఒక దానిలో ఒక పాట పాడారనమాట మీరు. ఆ పాట గుర్తు చేస్తారా సార్ పాడి? నాకండి, నాకు కానుక చేతుము అని ఒక పాట అండి. అదే మా ఫాదర్ రాసిన పాట. అది మీ పాటలు చాలా బాగుంటాయండి. కంగ్రాచులేట్ యూ అండ్ రియలీ నైస్ ఆఫ్ యూ. మంచి మంచి పాటలు పాడాలి. ఇంకా ఐ థింక్ యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ ఇనిషియల్ డేస్ మీ ఇప్పుడైతే మీ కాల్ షీట్ దొరకదేమో మాకు అసలు. అయ్యో వచ్చి అలా ఏం లేదండి. రేపు వస్తున్నారు, జూన్ ఎండింగ్ లో వస్తున్నారు. ఒక్కసారి యుఎస్ వస్తున్నాం. ఇంకా ఏ ఊళ్ళో అన్నది ఫిక్స్ అవ్వలేదు. బేసికలీ వి ఆర్ కమింగ్ టు అటెండ్ నాటా. ఓకే ఓకే. మీకు లొకేషన్ తెలుసండి ఎక్కడికి వస్తున్నారు? నాటా ఇస్ ఇన్ అట్లాంటా. ఓకే ఓకే. రావడానికి అవ్వదులేండి. జస్ట్ వాంటెడ్ టు నో. మీరు ఏమనుకోకపోతే కానుక సేతుము ఒక లైన్ పాడరా? మీరు పాడిన పాట ఏంటంటే కానుక చేతుమని. కానుక చేతుము మా జీవితము అనవరతము నీ కర్పణగా. కానుక చేతుము మా జీవితము. దిస్ ఇస్ ఎ ప్రైవేట్ ఆల్బమ్. చాలా పాటలు పాడుతున్నారు కదా మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిమైండింగ్ మీ దట్ సాంగ్. నాకు గుర్తుంది. ఆశీర్వాద్ లూక్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వైల్డ్ స్టూడియోలో పాడటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఐ వాజ్ ఇన్ స్కూల్ దెన్. ఇది మీతో మాట్లాడడం చాలా కాలం తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ మీరు కాల్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్. థ్యాంక్ యూ అనిల్ గారు. ఎంకే గారు
చెప్పండి సార్. మీ షోస్ చాలా బాగుంటాయండి. మీరు ఇంకా మంచి మంచి వాళ్ళని తీసుకురావాలని కోరుకుంటున్నాం అండి. ఖచ్చితంగా సార్. ఫిలిం బ్రహ్మానందం గారు కానీ ఎట్లా అదేనండి, పొద్దు నుంచి తిరుగుతూ ఉంటా ఫిలిం నగర్లో. ఎవరు దొరికితే వాళ్ళు నాకు వచ్చేస్తానండి సాయంత్రానికి. Thank you sir. Thank you very much. Nice talking to you as well. Yeah. Have a nice day. Thanks for calling. Bye bye. Hello, hi అండి. Hello. Hi DMK గారు. గీత గారు, సాక్రమెంటో నుంచి మాట్లాడుతున్న గీత గారు. మాకు టోరీకి మీరు ఒక భగవద్గీత. అవునండి, నమస్తే, ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్. డిఎంకే అడగొచ్చండి అది. అయ్యా అసలు అడగదు కదా, ఏంటో వచ్చేసింది మామూలుగా అందరిని అడిగినట్టుగా. థ్యాంక్ యూ. మన స్టూడియోలో డైనమిక్ డిఎంకే గారు, బర్నింగ్ బ్లడ్. నిజంగా డైనమిక్కేనండి, ఎందుకంటే పాపం వాళ్ళ నాకు తెలిసి రోజంతా షూటింగ్ చేస్తున్నారు అనుకుంటా. హీస్ వెరీ వెరీ టైర్డ్. పర్లేదులేండి డిఎంకే గారికి, అదేముంటుందా అసలు. ఆయన ఎప్పుడు ఎవర్ గ్రీన్ అనమాట, యంగ్ బ్లడ్ ఆయన. మీ పక్కన ఏమైనా తగ్గుతున్నారా అసలు ఆయన? లాట్ ఆఫ్ ఎనర్జీ, రియలీ వెరీ ఎనర్జెటిక్. సో ఒక్కరోజు షూటింగ్ కి ఏమైతుంది చెప్పండి, అంత మనిషికి ఏమీ కాదు. హాయ్ అండి మాలవిక గారు. హాయ్ అండి. అంత మనిషి అంటే మీ ఉద్దేశం? నేనే బకాసురుడో, లేదంటే రావణాసురుడో, కుంభకర్ణుడో, కీచుకుళ్ళానో, లేదంటే అలా కనపడుతున్నానండి? ఎవరికి? నాకా? అంటే అంత మనిషి అంటే మీ ఉద్దేశం ఏంటి? మీ వాయిస్ కట్ అవుతుందండి. ఓకే, మాలవ్ గారితో మాట్లాడండి ప్లీజ్. తెలివిగా తప్పించుకున్నారు ఆవిడ. చెప్పండి. మాలవిక గారు హాయ్ అండి, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నా అండి. మీ పాటలన్నీ వింటుంటాము, సూపర్ సింగర్ అదంతా ఫాలో అయ్యామన్నమాట. అసలు చాలా బాగుంటుంది మీ గొంతు, మీకు తగ్గట్టు. అసలు ఇప్పుడు వింటుంటే ఇంకా అసలు ఇంకా ఇన్నోసెంట్ గా ఇంకా చాలా బాగుందన్నమాట మీ టోన్. ఇందాక నుంచి వింటున్నాను అందరితో మాట్లాడడం కూడా. నాకు ఈ మధ్య రాజన్న మూవీలో సాంగ్ చాలా నచ్చింది మాలవిక మీది. థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ. చాలా సార్లు పాడారని చెప్తున్నారు కదా డిఎంకే గారు, అది నేను మిస్ అయ్యాను మీరు పాడడం, ఇప్పుడు వినలేదు. కానీ ఆ పాట నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి అనుకో, అసలు చాలా ఉన్నాయి కదా మీరు వాడినాయి, ఒకటి అని చెప్పలేము. ఇంకా ఇంకేంటండి కొత్త మూవీస్ కి ఏం పాడుతున్నారు ఈ మధ్య? కొత్త రాబోతున్నాయి కొద్ది కాలంలో, మీకే తెలుస్తుంది. బట్ అమ్మ అని పాడలేదు కాబట్టి మీకోసం ఇంకో పాట పాడతాను, ఒక 2 లైన్లు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రచ్చ సినిమాలోని పాట, జస్ట్ ఫ్యూ లైన్స్. చరణం నుంచి స్టార్ట్ అవుతుంది అది. నువ్వే నారే పగల్, నువ్వే నా హాయి దిగుల్, గాలల్లే రరరే రరరే వస్తూని శ్వాసలకే నిళ్ళే వేసావే ఉత్తమన్నా. You are my dil ki tamanna, uttamanna. You are my dil ki tamanna. అసలు మీ గొంతు మాట్లాడుతుంటే పాట పాడుతుంటే అసలు చాలా డిఫరెంట్ గా ఉందండి, మాటకి పాటకి. పాటలోనేమో కొంచెం మెచ్యూర్డ్ గా వినపడుతుంది, మాట్లాడుతుంటేనేమో మరి అసలు ఇన్నోసెంట్ గా చిన్న నిజమేనండి. అది 10th క్లాస్ స్టూడెంట్ లాగా ఉన్నారు అన్నమాట, ఇన్నోసెంట్ గా. షీ లుక్స్ లైక్ 10th క్లాస్ గర్ల్ అండి, ఫ్రాంక్ గా చెప్పాలండి అది. ఓకేనండి, చాలా బాగుంది మాలవిక గారు, మీతో మాట్లాడడం కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఏం షూటింగ్ అండి? బస్ స్టాప్ అండి, సినిమా పేరు బస్ స్టాప్ అండి. ఆగారా లేదా అక్కడ? బస్ స్టాప్ లో చాలా గోల్ జరుగుతుందండి. నేను ఊహించనంత కామెడీ సినిమాలు చేస్తున్నాడు ఆయన, మారుతి. రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి, చాలా బాగా ఎంజాయ్డ్ ఎ లాట్. ఏంటి బస్ స్టాప్ లో బీట్ అయ్యడానికే ఉన్నారు, దేనికుంటారు? బస్ స్టాప్ దగ్గర మీరే ఆగి చూడాలి సినిమాలో చూడండి మేడం, యు లవ్ ఇట్. థ్యాంక్ యూ. మీ వాయిస్ కట్ అవుతుంది నాకు. ఓకే మరి ఉంటానండి. బాయ్ అండి, టేక్ కేర్, థాంక్స్ ఫర్ కాలింగ్, టేక్ కేర్, బై బై. మీరు మాట్లాడితేనే ఎందుకు కట్ అవుతుంది? అప్పుడప్పుడు అలా జరుగుతుంది. హాయ్ అండి. హలో హాయ్ అండి.
హలో, నా పేరు వేణు అండి. మళ్ళీ ఇందాక కాల్ చేశాను, ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ప్లీజ్ మాట్లాడండి వేణు గారు. మాలవిక గారు. వేణు గారు చెప్పండి. చెప్పండి. అమ్మావని సాంగ్ మర్చిపోయానండి చెప్తాము. నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్. కాల్ కలిసిందని హడావిడిలో చెప్పడం మర్చిపోయాను. ఒక్కసారి నా కోసం ఆ పాట పాడతా ప్లీజ్. విత్ యువర్ పర్మిషన్ ప్లీజ్. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని, కనిపించిన ఒడిలోనే కన్ను మూయని, మళ్ళీ గుడిలోని కళ్ళు తెరవని, అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. ఓకే అండి. ఓకే సార్ వేణు గారు, నైస్ టాకింగ్ టు యు అండ్ టేక్ కేర్, బై బై వన్స్ అగైన్. అండ్ మరో కాల్ ఉన్నారండి. హాయ్ అండి. హలో. ఎవరండి? ప్రియా అండి. యా ప్రియ గారు, సాక్రమెంటో నుంచా? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. యా మాళవిక గారు ఉన్నారండి, ప్రియ గారు వారితో మాట్లాడండి. హాయ్ మాళవిక గారు, నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ ప్రియ గారు, బాగున్నారా? యా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. చెప్పండి. మీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి నాకు, మీ వాయిస్ ఎస్పెషల్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏమైనా కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారా? రాబోతున్నాయండి. కీరవాణి గారు, చక్రి గారు, మణి గారు, జీవి ప్రకాష్ గారు, వీళ్ళందరి మ్యూజిక్ డైరెక్షన్లో పాటలు రాబోతున్నాయి. పాటలు అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి. పాడతాను కూడా అనమాట. కొంచెం ఒక 2 లైన్స్ పాడనా? ఓ యా, ప్లీజ్ ప్లీజ్. షూట్ ఇట్. ఎలా 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 వెలుపలు ఎదలోని ప్రేమను మధురైన మాటలు, ఎలా 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 వెలుపలు ఎదలోని ప్రేమను మధురైన మాటలు, గాలిలోన వేలితో పిరాసి చూపనా, నీల మీద సిగ్గు మొగ్గు వేసి చూపనా, వాళ్ళు జడల కాగితాల విరజాజలాక్షరాలు ఏచి కూచి చూపనా. వెరీ నైస్. బాగుంది ప్రియ గారు, చాలా బాగా పాడారండి. థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ జుమ్మంది నాదంకి అప్లై చేశాను, నేను ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యాను. ఓ గ్రేట్, ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీ శ్రీరామ్ రాజ్యం సాంగ్ చాలా బాగున్నాయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ప్రియ గారు, మీరు అనుమతిస్తే షో టైం అయిపోతుంది, ఇంకా లైన్ లో 4 ఉన్నారండి. ఉన్నారు తెలుసు నాకు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ మాళవిక గారు. థ్యాంక్ యూ. మాట్లాడతాం. థ్యాంక్ యూ ప్రియ గారు. యా బై బై అండి, టేక్ కేర్. ఆల్ ది బెస్ట్. హలో. హాయ్ అండి. హలో. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ మ్యామ్. మే నో హూ ఇస్ ఆన్ ద లైన్? హలో. ఓకే, కట్ అయిపోయిందటండి. ఓకే, మరో కాలర్ వచ్చారు, వారితో మాట్లాడదాం. హలో. హాయ్ అండి. హలో. హలో, నమస్తే అండి. గోవింద్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? చాలా బాగున్నామండి. అసలు ఈ ప్రోగ్రామ్ వింటుంటే ఎలా ఉందంటే, ఇది కోకిలతో పరిచయమా లేక ఆ తేనెలను తడిచదమా అన్నట్టుందండి. మానవ గారితో మాట్లాడండి, ఆ కోకిలతోనే మాట్లాడండి. వండర్ఫుల్ అండి. అసలు ఎవ్రీ సాంగ్, అసలు మీరు ప్రతిదీ మాళవిక అని తెలుసు, కానీ అసలు ఎప్పుడు మీ పాటలన్నీ ఎవ్రీడే మీ సాంగ్స్ ఏంటో అంటాం. ఇప్పుడు తను పాడారు కదా, అది ఎలా తెలుపు అని, ఎవరి ఒంటరి ననుకు అని, ఎవ్రీ సాంగ్ మీ సాంగ్స్ అన్ని ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేవరెట్ సాంగ్స్ కదా. థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అండి. చాలా చాలా బాగా పడతారండి పాటలు. అసలు మీ వాయిస్ ఎవ్రీ, అసలు మీరు ఇందాక ముందు ఒక టైటానిక్ సాంగ్ పడారు కదా, అది
కూడా చాలా చాలా బాగుందండి. అసలు అమేజింగ్. అసలు మీరు ఒక పీక్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏదైనా శక్తి తప్పుతుందేమో అనుకున్నా కానీ అసలు చాలా అసలు ఎంత బాగా పాడారంటే అసలు ఎవరికి కూడా తెలుగు వాళ్ళని తెలియదు ఆ పాట పాడింది, ఎంత బాగా పాడారు. ఈవిడ మాళవిక గారు శృతి లయతో పాటు తేనె కలుపుకొని తాగేసి పుట్టారు. అందుకేనండి చెప్పాను కదండి, అందుకే ఆ తేనెలలో తడిచడమా అని ఇందాక నుంచి తేనె ధరలు కురిసిపోతూ ఉన్నాయి ఇక్కడ. ఉంది. నైస్ ఆఫ్ యూ. ఎక్కడి నుంచి అండి మీరు మాట్లాడుతున్నది? నేను మాట్లాడేది సాక్రమెంటో నుంచి. సాక్రమెంటో నుంచి చాలా మంది ఉన్నారు. గీత గారు, ప్రియ గారు, గోవింద్ గారు అందరూ. ఇప్పటి వరకు వెళ్ళలేదు నేను. సాక్రమెంటో వెళ్ళలేదా? గోవింద్ గారు ప్రోగ్రామ్ ఏర్పాటు చేయండి, రేపు నాటకు వస్తున్నారు. తప్పకుండా అండి. ఇక్కడ మాకు 2 ఉన్నాయి తెలుగు అసోసియేషన్స్. మీరు మాళవిక గారితో గ్యారంటీగా ప్రోగ్రామ్ ఉంటుంది ఇక్కడ, వాళ్ళతో మాట్లాడి చెప్పాలి. ఖచ్చితంగా అరేంజ్ చేస్తాను. మీరు కూడా రండి ఒకసారి. డిఎంకే గారు సాక్రమెంటో రండి. వద్దులేండి సార్, నేను ఏ హోదాలో రమ్మంటారు? నన్ను ఆర్జేగా రమ్మంటారా? మీరు ఆర్జే ఏంటండి, మీరు అబోవ్ దాట్. మీరు అసలు మీరు అందరూ గురువు అండి మా స్టోరీకి మొత్తానికి. అసలు మీరు ఒక పెద్ద దిక్కు అంటారు కదా, ఆ టైప్ అనమాట. టచ్ చేశారు సార్. ఈ రోజు నా భోజనం అక్కర్లేదు, కడుపు నిండిపోయింది. ఐఎమ్ మచర్లీ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. పెట్టానండి, మీరు ఇంతకు ముందు యంగ్ ఎనర్జెటిక్స్ తో పాటు మీకు ఇంకొకటి కూడా యాడ్ చేయాలనిపించింది నాకు. చెప్పండి. మీరు అస్తమానం ఏజ్ మీరు 59 అంటున్నారు కదా, మీ ఏజ్ అది కాదండి, మీ ఏజ్ 39, 99 ఏంటి అంటే ఏంటంటే 39, 99 అనేది ఎప్పుడు 40కి వెళ్తాను అనమాట. ఇప్పుడు 39, 90 దగ్గర ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక్క పాయింట్ పెరిగితే వెళ్ళిపోతుంది, కానీ 39.99 అది వెళ్ళదు 40. అంటే ఇక్కడ యూఎస్ లో ప్రైసెస్ అన్ని కూడా 39, 99, 49, 99 ఉంటాయి అన్నమాట. ఓ అట్లా అంటారా? గ్రేట్. అలాగా మీ ఏజ్ కూడా 39, 99. థ్యాంక్ యూ సార్. నన్ను 40s కూడా వెళ్ళలేదు. మీ అభిమానికి సదా సర్వదా ఇలియానా అన్ని విధాలా కృతజ్ఞుడి. అది మీరు ఎక్కడ ఇప్పుడు కూడా 39, 90 ఉంటారు అన్నమాట. అందుకని మీరు దాంట్లో ఈసారి అది యాడ్ చేసుకున్నారు. ఇలియానా ఏమిటి అదే సదా అన్నాను కదండి, మరి ఇలియానా పేరు చెప్పదు బాధపడతారా? ఇంటికి సయనోరా అంటే ఎవరండి? నేను ఎప్పుడు అడుగుదామని మర్చిపోతున్నాను. ఏంటండి సైనోరా అంటారు కదా? సైనోరా అంటే జపనీస్ భాషలో వీట్కోలు అని అండి అర్థం. సైనోరా వాదని భావంగి సైనోరా. సైనోరా చెప్పే సమయం ఆసన్నమైందా? యా వచ్చేసిందండి. గోవింద్ గారు, and you are the last lucky caller, sir, and this is time to say goodbye. Sayonara. Good bye అండి. అండ్ మాళవిక గారు మీకు ఆల్ ద బెస్ట్ అండి. యు విల్ బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సింగర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. Thank you sir. Thanks for calling and bye bye, take care. And this is it. Malavik garu, how do you like our Telugu on radio on internet program and live 2 hours అంటే ఏంటి ఇక్కడికి వచ్చి 2 గంటలు ఏం చేయాలి స్వామి అన్నారు అని ఫస్ట్ నేను రాగానే అనుకున్న క్వశ్చన్ అదే కదా. ఇప్పుడు మీకు how do you feel? How do you like it? 2 గంటల అని అనిపించింది అసలు నాకు. ఇప్పుడు ఆయన సాయనారా అంటే నేను వాచ్ వైపు చూసాను. ఓ మై గాడ్ 2 hours అయిపోయి అని ఇప్పుడే తెలిసింది నాకు. That is story అండి. That is story and దట్ లవ్ అండ్ సపోర్ట్ అందరిది వింటుంటే చాలా 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 వెరీ టచింగ్. ఇట్స్ లాట్ మోర్ దెన్ బీయింగ్ హ్యాపీ. చాలా చాలా టచింగ్గా ఉంది ఎమోషనల్గా. అండ్ నాకు వాళ్ళందరితో మాట్లాడే అవకాశం కల్పించిన మీకు, డిఎంకే గారికి, టోరీకి, అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. యూజువల్ క్యాజువల్గా నేను ఏమంటానండి, మా రాయల్ అండ్ డిగ్నిఫైడ్ టోరీ లిజనర్స్ అంటానండి. ఐ టు సే లైక్ దట్. అయితే మొట్టమొదటి నేను పదాలు వాడినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్, స్నేహితులు వాళ్ళు మరి కొంచెం ఎక్కువ చేస్తున్నట్లేదు, మరి ఎక్కువ అనిపించట్లే అన్నారు ఆ మాటలు వాడినప్పుడు. బట్ అవి వాడటం కరెక్టా? అవి నిజమని వాళ్ళు తెలిసింది నాకు. రియల్లీ లవ్ యూ అండ్ యు ఆర్ అవర్ టోరీ రాయల్ డిగ్నిఫైడ్ లిజనర్స్ అండి. జస్ట్ ఇదంతా మేము చేయగలుగుతున్నాం అంటే జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అంటే ఏమి ఆశించి ఏమి కాదు కదా, జస్ట్ పాట విని నచ్చి ఇంత అభిమానం వాళ్ళు చూపించడం చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిన తర్వాత టోరీలో మీతో మాట్లాడాం, టోరీలో మేము ఇంటర్వ్యూ విన్నాం, చూసామని ఇవన్నీ వస్తాయండి మీకు. సో రెడీ టు ఫేస్ ఆల్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మ్యామ్, అండ్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలండి, కృతజ్ఞతలు. ఎందుకంటే మీ విలువైన సమయాన్ని 2 గంటలు మాకు ఇచ్చి ఇంతసేపు మా టోరీ లిజనర్స్ తోటి మాట్లాడి మరి
ఎంత హ్యాపీగా ఇన్ని పాటలు పాడారు. ఇంత ఎంటర్టైనింగ్ గా ఇప్పటివరకు ఎవరు చేయలేదండి ఇంటర్వ్యూ మీలాగా. సో ఐమ్ లక్కీ టు హ్యావ్ ఇంకా మీతో ఇలా ఇంటర్వ్యూ చేసుకోవడం చాలా గుడ్ల కొబ్బకాళ్ళు ఎర్రగా నెత్తురు గుడ్లు వేసుకొని చూడదు బాబు ఏంటి నాయన అని చెప్పి భయపడ్డారు. ఇప్పుడు ఐ హోప్ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. అండ్ DMK మంచోడండి. ఒరిజినల్లీ హీ ఈజ్ ఎ నైస్ జెంటిల్మెన్. అంటే ఒరిజినల్ ఏంటి? ఎప్పుడు జెంటిల్మెన్ అండి. ఆబ్వియస్లీ నేను అది అలా కాదనంటే నన్ను సాక్రమెంటో నుంచి ఎక్కడెక్కడి నుంచి అందరూ LA నుంచి అందరూ వచ్చి కొట్టేస్తారు. ఆబ్వియస్లీ DMK గారు చాలా చాలా మంచి ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ Tory rocks. Yeah, Tory rocks, always Tory rocks. And this is time to sign off and keep smiling. Bye bye, take care, sayonara. I love you all.